హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంగ్రాలిట్. ఈ క్లాస్లో మనం తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని ద డాక్టర్స్ వర్డ్ అనేటువంటి షార్ట్ స్టోరీ గురించి డిస్కస్ చేసుకుందాం. డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. సో ఈ ప్రెజెంట్ షార్ట్ స్టోరీ అనేటువంటి ద డాక్టర్స్ వర్డ్ అనేటువంటి దాన్ని ఆర్కే నారాయణ గారు రాశారు. ముందుగా మనము ఆర్కే నారాయణ గారి గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అబౌట్ ద ఆథర్. రాసిపురం కృష్ణస్వామి నారాయణన్, ఆర్కే నారాయణన్ యొక్క ఫుల్ నేమ్ ఏంటి అంటే రాసిపురం కృష్ణస్వామి నారాయణన్. ఈయన 1906లో జన్మించారు, 2001లో చనిపోయారు. ఆర్కే నారాయణ్ ఈజ్ ఏ లీడింగ్ రైటర్ ఆఫ్ ఎర్లీ ఇండియన్ లిటరేచర్ ఇన్ ఇంగ్లీష్ అలాంగ్ విత్ ముల్క్రాజ్ ఆనంద్ అండ్ రాజారావు. సో ఈ ఆర్కే నారాయణ్ గారు మన ఇండియన్ లిటరేచర్ అనే ఇంగ్లీష్ అనేటువంటి దాంట్లో చాలా ఫేమస్ పర్సనాలిటీ. ఇంకా ఈయనతో పాటు మరో ఇద్దరు కూడా ఫేమస్ పర్సనాలిటీస్ ఉన్నారు ఇన్ ఇండియన్ ఇంగ్లీష్ లిటరేచర్. వాళ్ళెవరు అంటే ముల్క్రాజ్ ఆనంద్, రాజారావు. హీ స్టార్టెడ్ రైటింగ్ ఎర్లీ అండ్ రోట్ రెగ్యులర్లీ ఫర్ ఓవర్ 60 years. ఆర్కే నారాయణ గారు సో ఎర్లీగా తను వర్క్ అనేటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది, రైటింగ్ కెరియర్. సో 60 years ఆయన రెగ్యులర్గా రాస్తూనే ఉన్నారనమాట. హీ రోట్ షార్ట్ స్టోరీస్, నావెల్స్ అండ్ ఎస్సేస్. ఈయన వచ్చేసి షార్ట్ స్టోరీస్ రాశారు, నావెల్స్ రాశారు, ఎస్సేస్ కూడా రాశారనమాట. హీజ్ వర్క్స్ ఆర్ సో పాపులర్ దట్ హీజ్ రీడర్స్ స్ప్రెడ్ ఫ్రమ్ న్యూయార్క్ టు మాస్కో. సో ఈయన యొక్క వర్క్స్ అనేటువంటివి చాలా పాపులర్ అనమాట. సో ఎంత పాపులర్ అంటే రీడర్స్ ఈవెన్ న్యూయార్క్లో, మాస్కోలో ఇక్కడ కూడా ఈయన యొక్క వర్క్స్కి చాలా చాలా డిమాండ్ ఉందన్నమాట. మాల్గుడి, హిజ్ ఫిక్షనల్ క్రియేషన్, ఫార్మ్స్ ద సెట్టింగ్ ఆఫ్ హిజ్ వర్క్స్. ఈయన యొక్క వర్క్స్ అన్నిటికీ కూడా సెట్టింగ్ ఏంటి అంటే మాల్గుడి అనేటువంటి ఒక ఇమాజినేటివ్ ప్లేస్ అనమాట. సో ఆ మాల్గుడి అనేటువంటి ఇమాజినేటివ్ ప్లేస్లోనే ఈయన చాలా క్యారెక్టర్స్ని క్రియేట్ చేసి అక్కడ తన యొక్క స్టోరీస్ అన్ని కూడా జరిగినట్లుగా చెప్పడం జరుగుతుంది. సో గుర్తుంచుకోండి, మాల్గుడి అనేటువంటిది ఏ ఫిక్షనల్ క్రియేషన్, అంటే రాసిపురం కృష్ణస్వామి నారాయణ్ గారు క్రియేట్ చేసుకున్నటువంటి ఒక ఇమాజినేటివ్ ప్లేస్ అనమాట మాల్గుడి అనేది. హీ వన్ మెనీ అవార్డ్స్ లైక్ ద పద్మభూషణ్, ద పద్మ విభూషణ్, సాహిత్య అకాడమీ ఫెలోషిప్ అండ్ ఏసీ బెన్సన్ మెడల్. సో మోర్ ఇంపార్టెంట్లీ he continues to win the hearts of readers from all over the globe. సో ఈయనకి చాలా అవార్డ్స్ అనేటువంటి వచ్చాయి. పద్మభూషణ్, పద్మ విభూషణ్, సాహిత్య అకాడమీ ఫెలోషిప్, ఇంకా ఏసీ బెన్సన్ మెడల్, ఇవన్నీ కూడా ఈయనకు వచ్చాయి. ఇవన్నిటికంటే కూడా అతను ఇంపార్టెంట్గా ఈ ప్రపంచంలో ఉండేటువంటి చాలా మంది మనసులు కూడా ఆయన గెలుచుకున్నారు. సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇప్పుడు అబౌట్ ద స్టోరీ గురించి తెలుసుకుందాం. ఆర్కే నారాయణ్స్ షార్ట్ స్టోరీ ద డాక్టర్స్ వర్డ్ ఈజ్ రిమార్కబుల్ ఫర్ ఇట్స్ గ్రిప్పింగ్ narration. ద వెరీ ఓపెనింగ్ సెంటెన్స్ క్యాప్చర్స్ ద అటెన్షన్ ఆఫ్ ద రీడర్. ఆర్కే నారాయణ యొక్క షార్ట్ స్టోరీ అయినటువంటి డాక్టర్స్ వర్డ్ అనేటువంటిది నేరేషన్ అనేది చాలా చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది అనమాట. అంటే అసలు మనము చదువుతూ ఉంటే నెక్స్ట్ ఏం జరుగుతుందిరా, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేసి మనం వెయిట్ చేస్తూ ఉంటాం అనమాట. అలా ఉంటుంది ఈయన యొక్క నేరేషన్ అనేటువంటిది. ఇంకా రీడర్ యొక్క అటెన్షన్ని అలా క్యాప్చర్ చేస్తుంది ఈవెన్ ఫస్ట్ లైన్ నుంచే. సో స్టార్టింగ్ లైన్ నుంచే మనం ఎక్కడ కానీ ఇంట్రెస్ట్ మన పక్కకు పోదనమాట. అండ్ ద రీడర్ రేసెస్ అలాంగ్ ద లైన్స్ టిల్ ద ఎండింగ్. రీడర్ వచ్చేసి అలా చదువుతూనే ఉండిపోతాడు ఎండింగ్ వరకు, నెక్స్ట్ ఏం జరుగుతుందో అనేసి. ఆ విధంగా ఉంటుంది ఈయన యొక్క రచనా శైలి, అంటే నేరేషన్. యాజ్ ఇన్ ఎనీ అదర్ స్టోరీ ఆర్కే నారాయణ్ ద సెట్టింగ్ ఈజ్ మాల్గుడి. సో ఏ విధంగా అయితే ప్రతి దాంట్లో కూడా సెట్టింగ్ అనేటువంటిది మాల్గుడి అవుతుందో ఇక్కడ కూడా ఈ స్టోరీలో కూడా సెట్టింగ్ మాల్గుడినే. మోర్ స్పెసిఫికల్లీ లాలీ ఎక్స్టెన్షన్. ఈ లాలీ ఎక్స్టెన్షన్ అనేది ఏంటంటే ఒక స్ట్రీట్ అనమాట. మాల్గుడిలోనే ఒక స్ట్రీట్, ఆ ఊర్లో ఉండేటువంటి ఒక స్ట్రీటే ఈ లాలీ ఎక్స్టెన్షన్ అనేటువంటిది. అక్కడ జరిగినటువంటి స్టోరీనే ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. ద క్యారెక్టర్స్ ఆర్ లైక్ అవర్ నెక్స్ట్ డోర్ నైబర్స్
దీంట్లో ఉండేటువంటి క్యారెక్టర్స్ ఎలా ఉంటాయంటే, మన నెక్స్ట్ నైబర్స్‌లో ఏమన్నా ఉన్నాయా ఈ క్యారెక్టర్స్ అనిపించేలాగా మనకి అంత రియలిస్టిక్‌గా ఉంటాయి ఈ క్యారెక్టర్స్ అనేటువంటివి. ద సిట్యుయేషన్ డిస్కస్డ్ ఈజ్ ఆఫ్ ఏ సీరియస్ నేచర్. కానీ ఇక్కడ సిట్యుయేషన్ చాలా సీరియస్‌గా ఉండేటువంటి సిట్యుయేషన్ ఇక్కడ. యెట్ డీటెయిల్స్ అబౌట్ క్యారెక్టర్స్ అండ్ దేర్ నేచర్ ఆర్ ఫుల్. సో, సీరియస్‌గా ఉండేటువంటి సిట్యుయేషన్ అయినప్పటికీ, సో, క్యారెక్టర్స్ గురించి, వాటి నేచర్స్ గురించి మనకి డీటెయిల్స్ అనేవి క్లియర్‌గానే ఉంటాయి. ద రీడర్ ఈజ్ లెఫ్ట్ విత్ ద రిచ్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ ఎంజాయింగ్ ఏ మెమరబుల్ స్టోరీ. నిజంగా ఈ స్టోరీ గనక మీరు చదివారు అంటే, సో, చాలా మంచి స్టోరీని మనం చదివాము అనేసి అనిపిస్తుందనమాట. ఇప్పుడు ఇందులో ఉండేటువంటి జిస్ట్ చూద్దాం. జిస్ట్ అంటే సమ్మరీ. డాక్టర్ రామన్ నెవర్ బిలీవ్డ్ ఇన్ సూతింగ్ లైస్. సో, డాక్టర్ రామన్ వచ్చేసి ఎప్పుడూ కూడా సో, ఒకరికి అబద్ధాలు చెప్పి వాళ్ళని సంతోషంగా ఉంచడము అనేటువంటిది నచ్చదనమాట. నిజంగా ఏదుంటే అది చెప్పేసేటువంటి క్యారెక్టర్ డాక్టర్ రామన్‌ది. అంటే నిజమైతే నిజంగా అతను బతుకుతాడు అంటే అతను ఎంతైనా ట్రై చేసి బతికించేదానికి ట్రై చేస్తాడు. ఛాన్స్ ఉంది అంటే చెప్తాడు. సో, అలా కాకుండా నిజంగా అతనికి బతికే ఛాన్స్ లేకపోతే మాత్రము కుండ బద్దలు కొట్టినట్లుగా మొహం మీదే చెప్పేస్తాడు. ఇతను బతకడు, చనిపోతాడు అనేసి. అంటే ఇతను ఎప్పుడూ కూడా పేషెంట్‌కి ఏదో ధైర్యం చెప్దాము, పేషెంట్ వాళ్ళ మనుషులకి ఏదో ధైర్యం చెప్దాము అనేసి అబద్ధాలైతే ఎప్పుడు చెప్పడనమాట డాక్టర్ రామన్. బట్ హీ నీడెడ్ సమ్‌వన్ టు టెల్ హిమ్ ద సేమ్ వెన్ హీ వాస్ ట్రీటింగ్ హిస్ బెస్ట్ ఫ్రెండ్ గోపాల్. కానీ ఇలాంటి అబద్ధమే తను ఎవరికి చెప్పాల్సిన పరిస్థితొస్తుంది అంటే, తన బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి గోపాల్‌కి చెప్పాల్సొస్తుంది. గోపాల్ వాస్ సీరియస్‌లీ ఇల్. గోపాల్‌కొచ్చేసి చాలా సీరియస్‌గా జబ్బు పడిపోతాడు. డాక్టర్ రామన్ థాట్ దెర్ వాస్ ఎ లిటిల్ హోప్. దెర్ వాస్ లిటిల్ హోప్. ఇక్కడ చూడండి లిటిల్ అన్నారు. లిటిల్ హోప్ అంటే అసలు లేదు. జరిగేదానికి ఛాన్స్ చాలా 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 తక్కువ. హార్డ్‌లీ అనేసి మీనింగ్ అనమాట. ఏ లిటిల్ అంటే కొంచెమన్నా హోప్ ఉంది అనేసి. లైక్ ఫ్యూ లాగనమాట. బట్ ఇక్కడ లిటిల్ హోప్ అన్నారు కాబట్టి సో, ఛాన్స్ అనేది హార్డ్‌లీ ఉంది. హార్డ్‌లీ అంటే మాక్సిమం లేదు అనేసి దాని యొక్క అర్థం అనమాట. యెట్ హీ పుట్ ఇట్ ఇన్ హిస్ బెస్ట్ ఎఫర్ట్స్. అయినా సరే ఎలాగైనా తన ఫ్రెండ్‌ని బతికించాలి అనేసి తన ఎఫర్ట్స్ అన్నీ పెడతాడు డాక్టర్ రామన్. తన ఫ్రెండ్ పేరేం పేరు? గోపాల్. గోపాల్ అండ్ హిస్ వైఫ్ రిపీటెడ్‌లీ ఆస్క్డ్ డాక్టర్ రామన్ అబౌట్ హిస్ రికవరీ. ఒక సైడ్ గోపాల్ అడుగుతాడు. "ఏరా అయిపోయిందా నా లైఫ్ ఇంతేనా? అయిపోతుందా? రేపు చనిపోతానా?" అనేసి గోపాల్ అడుగుతాడు ఒక సైడ్ నుంచి. ఇంకొక సైడ్ నుంచి గోపాల్ వైఫ్ అడుగుతుంది. "ఏమండి ఏమున్నా మాకు చెప్పేయండి నిజంగా" అనేసి ఆమె ఒక వైపు నుంచి అడుగుతూ ఉంటుంది. సో, ఇవన్నీ కూడా డాక్టర్ రామన్‌ని డైలమాలో పడేస్తూ ఉంటాయి. ఫైనల్‌గా ఆయన ఏం చూజ్ చేసుకుంటాడు అంటే హీ చోస్ టు యూజ్ హిస్ అష్యూరింగ్ వర్డ్స్. ఫైనల్‌గా తను ఒకటి డిసైడ్ చేసుకుంటాడు. ఏదైతే అదయింది. సో, అట్‌లీస్ట్ నేను నా యొక్క అష్యూరెన్స్ వర్డ్స్‌ని తనకు చెప్తాను అనేసి తను ఇలా చెప్తాడు. "నీకేం కాదులేరా! నీకు బాగైపోతుంది. నేను చెప్తున్నాను గదా!" అనేసి అలా చెప్తాడనమాట. ఎవరికి అంటే గోపాల్‌కి. అండ్ ద డాక్టర్స్ వర్డ్ రెస్టెడ్ గోపాల్ ఫ్రమ్ ద జాస్ ఆఫ్ డెత్. సో, నిజంగా చనిపోతాడు అనుకున్నటువంటి గోపాలు తన ఫ్రెండ్ ఇంకా డాక్టర్ అయినటువంటి రామన్ చెప్పినటువంటి వర్డ్స్ మీద ఉన్న నమ్మకంతోటే బతికేస్తాడనమాట. అక్కడికి స్టోరీ అనేటువంటిది ఎండ్ అయిపోతుంది. ఇది జిస్ట్. ఓకేనా? దిస్ ఈజ్ నథింగ్ బట్ ద జిస్ట్, ద సమ్మరీ. ఇప్పుడేం చేద్దాము అంటే, ఈ స్టోరీ అనేటువంటిది 4 సెగ్మెంట్‌లో ఉందనమాట. ది స్టోరీ ఈజ్ ఇన్ 4 సెగ్మెంట్స్. ఒక్కదాని తర్వాత ఒకటి లెట్ అస్ డిస్కస్. సో, నౌ వి ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద ఫస్ట్ సెగ్మెంట్. పీపుల్ కేమ్ టు హిమ్ వెన్ ద పేషెంట్ వాస్ ఆన్ హిస్ లాస్ట్ లెగ్స్. సో, ఆన్ లాస్ట్ లెగ్స్ అంటే ఏంటంటే, ఇంకితను చనిపోయేదానికి రెడీగా ఉన్నాడు అన్నప్పుడే ఆ పేషెంట్‌ని ఎవరి దగ్గరికి తీసుకొనొస్తారు అంటే, మన డాక్టర్ రామన్ దగ్గరికి తీసుకొనొస్తారు. డాక్టర్ రామన్ ఆఫెన్ బర్స్ట్ ఔట్. "వై కుడెంట్ యూ హావ్ కమ్ ఎ డే ఎర్లియర్?" ద రీజన్ వాస్ ఆబ్వియస్. విజిటింగ్ ఫీ ₹25 and more than that people liked to shrink the fact that the time had come to call in డాక్టర్ రామన్. సో, ఈయన యొక్క విజిటింగ్ ఫీజ్ ఎంత అంటే ₹25 అనమాట డాక్టర్ రామన్‌ది. అంటే ₹25 అనేది మనకి ఇప్పుడు తక్కువ గావచ్చు. బట్ ఇది రాసినటువంటి టైంలో ₹25 అనేది చాలా ఎక్కువ.
మరి అంత ఫీజు పెట్టి ఈయన్ని పిలిపించాలి అంటే మరీ అంత సీరియస్ అయితేనే ఈయన్ని పిలిపిస్తారనమాట. జనాల యొక్క అభిప్రాయం అది. ఫర్ దెమ్ దేర్ వాస్ సంథింగ్ ఓమినస్ ఇన్ ద వెరీ అసోసియేషన్. ఇంకా వచ్చేసి వాళ్ళకొచ్చేసి ఏదన్నా బ్యాడ్ ఇంక జరగబోతుంది. ఇంక వాళ్ళ వల్ల ఎవ్వరి వల్ల కాలేదు అనుకున్నప్పుడు వాళ్ళు ఎవరిని నమ్ముతారు అంటే డాక్టర్ రామన్‌ని నమ్ముతారు. యాస్ ఎ రిజల్ట్ వెన్ ద బిగ్ మ్యాన్ కేమ్ ఆన్ ద సీన్ ఇట్ వాస్ ఆల్వేస్ ఎ క్విక్ డెసిషన్ వన్ వే ఆర్ అనదర్. ఎప్పుడైతే డాక్టర్ రామన్ సీన్‌లోకి ఎంటర్ అవుతాడో అంటే డాక్టర్ రామన్ ఈయనెవరు అంటే ఒక మంచి డాక్టర్ అనమాట. మంచి ఫేమస్ ఎక్స్‌పీరియన్స్‌డ్ డాక్టర్. తన ఫీ కూడా రూ. 25 ఉంది అంటే ఆ కాలంలో రూ. 25 అంటే చాలా ఎక్కువనమాట. సో, ఇతను అబద్ధాలు చెప్పడు. ఒక పేషెంట్ యొక్క పరిస్థితి ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈస్‌గా నిజం చెప్పేస్తాడు. సో, ఎక్కువగా ఇతని దగ్గరికి ఎలాంటి పేషెంట్స్‌ని తీసుకొనొస్తారు అంటే, ఇంకా త్వరలో అతను చనిపోతాడేమో అన్న టైంలో తీసుకొనొస్తుంటారు. సో, అప్పుడు డాక్టర్ రామన్ వాళ్ళ పైన అరిచేస్తూ ఉంటాడు. ఎందుకు ఇలాంటి టైంలో తీసుకొనొస్తారు పీక్ టైంలో? ఒకరోజు ముందు తీసుకొనొచ్చుండొచ్చు కదా! అనేసి వాళ్ళ పైన అరుస్తాడనమాట. సో, వాళ్ళ యొక్క ఉద్దేశ్యం ఏంటి అంటే, ఇంక ఎక్కడ కాకపోతే ఈయన దగ్గరకి తీసుకుపోదాంలే అనేసి ఒకటి. ఇంకొకటి ఆయన పైన ఎనలేని నమ్మకం. ఆయన చెప్పింది అంతే ఇంక అలాగే జరుగుతుందనమాట. అతను ఓకే. ఇతను బతుకుతాడు ప్రాబ్లమ్ లేదు అంటే బతికేస్తాడు. ఏం చేయలేమండి ఇతన్ని. ఇతని పని అయిపోయింది అని చెప్పాడు అంటే ఇంకంతే. అట్లాంటి డెసిషన్ అనేది అటా ఇటా తేల్చి చెప్పేస్తాడు డాక్టర్ రామన్. దేర్ వాస్ నో స్కోప్ ఆర్ టైమ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ వేవరింగ్ అండ్ వైట్ వాషింగ్. సో, వైట్ వాషింగ్ అంటే ఏంటి అంటే హైడింగ్ అన్‌ప్లెజెంట్ ఫ్యాక్ట్స్ అనమాట. అంతేకాని ఏది దాచడనమాట. సో, అట్లు ఇట్లు ఊగులాడుతూ ఇలాగ జరగచ్చు, అలా జరగచ్చు అనేసి నిజాల్ని దాచిపెట్టడాయన. సో, ఎలా ఉంటే అలా చెప్పేస్తాడు. లాంగ్ ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఆఫ్ దిస్ కైండ్ హాడ్ బ్రెడ్ ఇన్ ద డాక్టర్ ఎ సర్టెన్ కట్ ట్రూత్‌ఫుల్‌నెస్. అంటే చాలా కాలం నుంచి ఆయన ఈ విధంగానే ట్రీట్ చేస్తూ ఉన్నాడు కాబట్టి పేషెంట్స్‌ని ఇలాంటి ఒక యాటిట్యూడ్ ఆయనకొచ్చేసిందనమాట. ట్రూతే చెప్దాము అనేసి అనుకుంటాడు. ఫర్ దట్ వెరీ రీజన్ హిస్ ఒపీనియన్ వాస్ వాల్యూడ్. అందువల్లే ఆ మాల్గుడిలో ఒక పేరొచ్చేసిందనమాట. ఈయన ఒపీనియన్‌కి వాల్యూ వచ్చేసింది. హి వాస్ నాట్ ఎ మియర్ డాక్టర్ ఎక్స్‌ప్రెసింగ్ యాన్ ఒపీనియన్ బట్ ఎ జడ్జ్ ప్రొనౌన్సింగ్ ఎ వెర్డిక్ట్. అంటే ఎలా ఉంటుంది అంటే ఈయన యొక్క ఒపీనియన్ అనేటువంటిది ఒక జడ్జ్ తీర్పిచ్చినట్లుగా ఉంటుందనమాట. అంతే. అంటే ఒక శాసనంలాగా ఉంటుందనమాట అది. పేషెంట్స్ లైఫ్ హంగ్ ఆన్ హిస్ వర్డ్స్. పేషెంట్ యొక్క లైఫ్ అనేటువంటిది ఈయన వర్డ్స్ పైన వేలాడుతూ ఉంటుంది. ఈయన బతుకుతాడు అనంటే బతికేస్తాడు. ఇతను చనిపోతాడు అని చెప్పేసాడంటే ఇంకంతే చనిపోతాడనమాట. అంత నమ్మకం ఉందనమాట ఈయన యొక్క వర్డ్స్ పైన ఆ మాల్గుడిలో. దిస్ నెవర్ అన్‌డ్యూలీ వరీడ్ డాక్టర్ రామన్. వీటి గురించి ఎప్పుడు కూడా వరీ కాలేదు రామన్. హి నెవర్ బిలీవ్డ్ దట్ అగ్రీయబుల్ వర్డ్స్ ఎవర్ సేవ్డ్ లైవ్స్. ఈయన ఏమని నమ్మడం అంటే, మనమేదో మంచిగా చెప్పేస్తే పేషెంట్లు బతికేస్తారు అనేది ఇతను ఎప్పుడు నమ్మడనమాట. హి డిడ్ నాట్ థింక్ ఇట్ వాస్ ఎనీ ఆఫ్ హిస్ బిజినెస్ టు ప్రొవైడ్ అన్నెసెసరీ హోప్ వెన్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ కోర్స్ నేచర్ వుడ్ టెల్ దెమ్ ద ట్రూత్ ఇన్ ఎ ఫ్యూ అవర్స్. సో, డాక్టర్ రామన్ ఏమనుకుంటాడు అంటే, నిజాలు దాచిపెట్టి వాళ్ళకి మనము ఏదో కవరింగ్ జేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, కొద్ది గంటల్లో నేచరే చెప్పేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చనిపోయే వ్యక్తిని సో, మనం వచ్చేసి పర్లేదు నువ్వు బతుకుతావు అని మనం చెప్పినా గాని కొద్ది గంటల్లో అతను చనిపోతాడు. కాబట్టి ఇతనెప్పుడు అలాంటి పని చేయడనమాట. నిజంగా అతని కండిషన్ సీరియస్‌గా ఉండి చనిపోయే పరిస్థితుంటే, సో, అతను చనిపోతాడని చెప్తాడనమాట. హౌఎవర్ వెన్ హీ గ్లింప్స్డ్ ద ఫెయింటెస్ట్ సైన్ ఆఫ్ హోప్, he rolled up his sleeves and stepped into the arena. It might be hours or days, but never withdrew till he wrested the prize from Yama's hands. కానీ ఈయనలో ఒక మంచి గుణముంది. అదేంటి అంటే, ఒకవేళ ఏ మాత్రం చిన్న హోప్ కనిపించినా, అంటే ఈ పేషెంట్ బతికేదానికి ఏ మాత్రం ఛాన్స్ ఒక్క పర్సెంట్ గాని అట్లా కనిపించినా సరే తనకి ఏం చేస్తాడు అంటే, తన యొక్క స్లీవ్స్‌ని పైకి నెట్టి అంటే తన చేతులు ఏవైతే ఫుల్ హ్యాండ్స్ ఉంటాయో వాటిని మడిచేసి రంగంలోకి దిగేస్తాడనమాట. అంటే వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తాడు. దానికోసం గంటలవని, రోజులవని డోంట్ కేర్. బట్
అతను ఒక్కసారి గనక ఇది కొంచెమైనా హోప్ అంటే తనకు కనిపించింది అంటే, అంతే ఇంక ట్రీట్‌మెంట్ స్టార్ట్ చేశాడు అంటే గంటలు కావచ్చు, రోజులు కావచ్చు ఎలాగైనా సరే పోరాడి అతన్ని యముని యొక్క చేతుల్లోంచి అంటే డెత్ నుంచి బయట పడేస్తాడనమాట రామన్. అంటే ఇలాంటి డెడికేషన్ కూడా ఇతనిలో ఉందనమాట. సో, అందువల్లే ఇతనికి అంత వాల్యూ ఉంది. ఇతని మాటకు అంత వాల్యూ ఉందనమాట. టుడే స్టాండింగ్ ఓవర్ ఎ బెడ్ ద డాక్టర్ ఫెల్ట్ దట్ హీ హిమ్సెల్ఫ్ నీడెడ్ సమ్‌వన్ టు టెల్ హిమ్ సూతింగ్ లైస్. ఇప్పుడు ఒక బెడ్ దగ్గర నిలబడినప్పుడు అతనికి ఇలాంటి సూతింగ్ లైస్ చెప్తే బాగున్నేమో అనేసి అనిపిస్తూ ఉంది. ఎవరన్నా తనకు చెప్తే బాగున్నేమో అనేసి అనిపిస్తుంది. హీ మాప్డ్ హిస్ బ్రో విత్ హిస్ కర్చీఫ్ అండ్ సాట్ డౌన్ ఇన్ ద చైర్ బిసైడ్ ద బెడ్. సో, ప్రెజెంటు ఏంటి విషయం అంటే, ఇక్కడ ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్ ఎలా ఉంది అంటే, అతనికి ఎవరన్నా ఇలాంటి మాటలు చెప్తే బావున్ను. మీ ఫ్రెండ్‌కి ఏం కాదులెండి బతుకుతాడు అనేసి చెప్తే ఎవరైనా బాగుండనేసి అనుకుంటున్నాడు. ఇంకా తన బ్రో అంటే తన ఈ కళ్ళ రెప్పలు ఉన్నాయి చూసారా? కనుబొమ్మలు అక్కడంతా కూడా చెమట పట్టేస్తూ ఉంటే, తన హ్యాండ్ కర్చీఫ్‌తో తుడుచుకొని ఆ బెడ్ పక్కనే కూర్చున్నాడనమాట. ఆన్ ద బెడ్ లే హిస్ డియరెస్ట్ ఫ్రెండ్ ఇన్ ద వరల్డ్ గోపాల్. ఆ బెడ్ పైన ఎవరున్నారు అంటే తన డియరెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. అతని పేరు గోపాల్. దే హాడ్ నోన్ ఈచ్ అదర్ ఫర్ 40 ఇయర్స్ నౌ. వాళ్ళిద్దరూ కలిసి 40 ఇయర్స్ నుంచి ఉన్నారనమాట. ఫ్రెండ్‌షిప్ వాళ్ళది 40 ఇయర్స్ ఫ్రెండ్‌షిప్. స్టార్టింగ్ విత్ దేర్ కిండర్ గార్డెన్ డేస్. సో, అంటే కిండర్ గార్టెన్ నుంచి వాళ్ళు కలిసే చదువుకున్నారు. కలిసే పెరిగారు. ఎవరు అంటే గోపాలు ఇంకా డాక్టర్ రామన్. దే కుడ్ నాట్ ఆఫ్ కోర్స్ మీట్ యాస్ మచ్ యాస్ దే వాంటెడ్. అంటే వాళ్ళు ఒకటే చోట 24 గంటలు కలిసి ఉండకపోయినా, బట్ వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు కలిసేవాళ్ళు. ఎంతసేపు కావాలంటే అంతసేపు మాట్లాడుకునేవాళ్ళు. ఈచ్ బీయింగ్ ర్యాప్డ్ ఇన్ హిస్ ఓన్ ఫ్యామిలీ అండ్ ప్రొఫెషన్. సో, ఇద్దరు కూడా వాళ్ళ ఫ్యామిలీని, ప్రొఫెషన్స్‌ని వాళ్ళు చూసుకుంటారు. బట్ అకేషన్‌గా కలుస్తూ ఉంటారు. అకేషనల్లీ ఆన్ సండే గోపాల్ వుడ్ వెయిట్ ఇంటు ద కన్సల్టింగ్ రూమ్. సో, సండే అయితే చాలు గోపాల్ ఏం చేస్తాడు అంటే కన్సల్టేషన్ రూమ్‌కొచ్చేస్తాడు. అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. అంటే మన డాక్టర్ బిజీ గదా! కాబట్టి ఆ బిజీ అంతా తీరిపోయే వరకి వెయిట్ చేస్తాడు. తన ఫ్రెండ్‌తో మాట్లాడదామని. అండ్ వెయిట్ పేషెంట్‌లీ ఇన్ ఎ కార్నర్ టిల్ ద డాక్టర్ వాస్ ఫ్రీ. అండ్ దెన్ దే వుడ్ డైన్ టుగెదర్, సీ ఎ పిక్చర్ అండ్ టాక్ ఆఫ్ ఈచ్ అదర్స్ లైఫ్ అండ్ యాక్టివిటీస్. అలాగా సండే అయితే చాలు వాళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తారు అంటే ఆ పేషెంట్స్ అన్ని చూసేసిన తర్వాత రామన్ను, ఇంకా గోపాల్ వీళ్ళిద్దరూ కలిసి సో, తింటారు హ్యాపీగా. తర్వాత ఒక మూవీ చూస్తారు. తర్వాత వాళ్ళ యొక్క లైఫ్ గురించి, వాళ్ళ పర్సనల్ లైఫ్స్ గురించి, వాళ్ళ యాక్టివిటీస్ గురించి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇట్ వాస్ ఎ క్లాసిక్ ఫ్రెండ్‌షిప్ స్టాండింగ్ ఓవర్. నిజంగా ఇది చాలా వండర్‌ఫుల్ ఫ్రెండ్‌షిప్ అనమాట. అన్‌టచ్డ్ బై చేంజింగ్ టైమ్స్. సో, కాలం మారుతూ ఉండొచ్చు కానీ వాళ్ళ ఫ్రెండ్‌షిప్ మాత్రం అస్సలు మారలేదు. ఇంకా సర్కమ్‌స్టాన్సెస్ మారుతూ ఉండొచ్చు. యాక్టివిటీస్ మారుతూ ఉండొచ్చు. బట్ వాళ్ళ ఫ్రెండ్‌షిప్ మాత్రము అస్సలు మారలేదు. అలాంటి ఫ్రెండ్ అనమాట గోపాల్. ఇప్పుడు అలాంటి ఫ్రెండ్ అయినటువంటి గోపాల్ ఎక్కడున్నాడు అంటే డెత్ బెడ్ పైన ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు డాక్టర్ రామన్‌కి. In his busy round of work, Dr. Raman had not noticed that Gopal had not called in for over 3 months now. డాక్టర్ రామన్ చాలా బిజీగా ఉన్నాడనమాట తన వర్క్‌లో. అందువల్లే తను సరిగ్గా పట్టించుకోలేదు. గోపాల్ యాక్చువల్‌గా రామన్ దగ్గరకొచ్చి 3 మంత్స్ అవుతూ ఉంది. సో, అయినా సరే డాక్టర్ రామన్ ఏదో తన వర్క్‌లో తను బిజీగా ఉండి, సో, పర్లేదులే గోపాల్‌కి ఏదో వర్క్ ఉంటుంది అందువల్లే రాలేదేమో అనుకుంటూ ఉన్నాడు గానీ, తనకి ఇంత సీరియస్ ప్రాబ్లమ్ అవుతుంది హెల్త్ అనేసి తెలుసుకోలేకపోయాడు డాక్టర్ రామన్ కూడా. హి జస్ట్ దెన్ రిమెంబర్డ్ ఇట్ వెన్ హి సా గోపాల్స్ సన్ సిట్టింగ్ ఆన్ ఎ బెంచ్ ఇన్ ద కన్సల్టింగ్ హాల్. సో, అప్పుడే అతనికి గుర్తొచ్చాడనమాట. ఏంటి అంటే గోపాల్ యొక్క సన్ ఎక్కడ కూర్చున్నాడంటే కన్సల్టింగ్ హాల్‌లో. వన్ క్రౌడెడ్ మార్నింగ్. ఒక క్రౌడెడ్ మార్నింగ్ రోజు సో, గోపాల్ యొక్క కొడుకొచ్చేసి సో, అక్కడ కూర్చొని ఉన్నాడనమాట కన్సల్టింగ్ రూమ్‌లో. డాక్టర్ రామన్ కుడ్ నాట్ టాక్ టు హిమ్ ఫర్ ఓవర్ యాన్ అవర్. సో, డాక్టర్ రామన్ వచ్చేసి అతనితో గంట సేపేం మాట్లాడలేదు. ఎందుకనంటే అది బిజీ టైమ్ అనమాట అతనికి. వెన్ హి గాట్ అప్ అండ్ వాస్ అబౌట్ టు పాస్ ఆన్ టు ద ఆపరేషన్ రూమ్, హి కాల్డ్ అప్ ద యంగ్ మ్యాన్ అండ్ ఆస్క్డ్. తను ఇంకా ఆపరేషన్ థియేటర్స్‌కి వెళ్ళబోతున్నాడు. అక్కడ పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు ఇతను చేసేటువంటి ఆపరేషన్స్ కోసము.
అప్పుడు పిలిచాడనమాట అతన్ని. "ఏంట్రా ఇలా వచ్చావు? ఏంటి విషయం?" అనేసి పిలిచాడనమాట గోపాల్ యొక్క కొడుకుని. "వాట్ బ్రింగ్స్ యూ హియర్ సార్?" అనేసి అన్నాడనమాట. "ఏం సార్ ఏం ఇలా వచ్చారు? ఏం విషయం?" అనేసి అడిగాడనమాట. "ద యూత్ వాస్ నెర్వస్ అండ్ షై. మదర్ సెంట్ మీ హియర్" అనేసి చెప్పాడు. సో, అప్పుడు ఆ పిల్లవాడు ఇలా చెప్పాడనమాట. నెర్వస్‌గా, సిగ్గుగా ఇలా చెప్పాడు. "అమ్మ నన్ను పంపించింది ఇక్కడికి" అనేసి చెప్పాడు. "వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ?" చెప్పు ఏం కావాలి నీకు? ఏం చేయాలి చెప్పు? అనేసి అడిగాడనమాట డాక్టర్. దానికి ఆ పిల్లవాడు ఏం చెప్పాడు అంటే, "ఫాదర్ ఈజ్ ఇల్. నాన్నకి బాగలేదు" అనేసి చెప్పాడనమాట. "ఇట్ వాస్ ఎన్ ఆపరేషన్ డే అండ్ హి వాస్ నాట్ ఫ్రీ టిల్ 3 ఇన్ ద ఆఫ్టర్‌నూన్." సో, ఆఫ్టర్‌నూన్ 3 వరకి తనకు ఖాళీ లేదనమాట డాక్టర్ రామన్‌కి. ఎందుకంటే అది ఆపరేషన్ డే. వాళ్ళకి ఆపరేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు అందరూ కూడా. హి రష్డ్ ఆఫ్ స్ట్రెయిట్ ఫ్రమ్ ద క్లినిక్ టు హిస్ ఫ్రెండ్స్ హౌస్ ఇన్ లాలీ ఎక్స్‌టెన్షన్. సో, మాల్‌గుడిలో ఉండేటువంటి ఒక స్ట్రీట్ పేరే ఈ లాలీ ఎక్స్‌టెన్షన్ అనేసి మనం చెప్పుకున్నాం కదా! ఆల్రెడీ ఫస్ట్‌లో. సో, వెంటనే ఈ ఆపరేషన్స్ అన్నీ 3:00కి కంప్లీట్ అవ్వగానే తను ఇంకా లంచ్ కూడా చేయలేదనమాట. లంచ్ చేయలేదు, ఏమీ తినలేదు. డైరెక్ట్‌గా క్లినిక్ నుంచి ఎక్కడికెళ్ళాడు అంటే గోపాల్ వాళ్ళ హౌస్‌కి వెళ్ళిపోయాడనమాట. ఇక్కడికి ఫస్ట్ సెగ్మెంట్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు మనము సెకండ్ సెగ్మెంట్ స్టార్ట్ చేద్దాము. గోపాల్ లే ఇన్ బెడ్ యాస్ ఇఫ్ ఇన్ స్లీప్. గోపాల్ ఎలా ఉన్నాడు అంటే బెడ్ పైన నిద్రపోతున్నట్లుగా అనిపిస్తున్నాడు. ద డాక్టర్ స్టూడ్ ఓవర్ హిమ్ అండ్ ఆస్క్డ్ గోపాల్స్ వైఫ్. సో, గోపాల్ పక్కన నిలబడుకొని డాక్టర్ రామన్ వచ్చేసి గోపాల్ వైఫ్‌ని పిలిచాడు. "మా ఇట్రా" అనేసి పిలిచి, "హౌ లాంగ్ హాస్ హి బీన్ ఇన్ బెడ్?" ఎన్ని రోజుల నుంచి ఇలా బాధపడుతున్నాడు బెడ్ పైన పడిపోయి అనేసి అడిగాడనమాట ఆమెని. "ఏ మంత్ అండ్ హాఫ్ డాక్టర్" అనేసి చెప్పింది. 1.5 నెలల నుంచి ఇలాగే బెడ్ పైన పడిపోయి ఉన్నాడయ్యా అనేసి చెప్పింది ఆమె. దాంతోటి గోపాల్ ఇలా అడిగాడు. "హూ ఈజ్ అటెండింగ్ హిమ్?" ఎవరు ఇతన్ని మరి చూస్తూ ఉన్నారు? ఎవరు ట్రీట్మెంట్ ఇస్తున్నారు? అనేసి అడిగాడనమాట. "ఏ డాక్టర్ ఇన్ ద నెక్స్ట్ స్ట్రీట్. హి కమ్స్ డౌన్ వన్స్ ఇన్ 3 డేస్ అండ్ గివ్స్ హిమ్ మెడిసిన్." సో, 3 రోజులకొకసారి ఈ పక్కనే ఉన్నాడనమాట నెక్స్ట్ స్ట్రీట్‌లో ఒక డాక్టరు. ఆయనే వచ్చి మెడిసిన్ ఇచ్చి పోతూ ఉంటాడు ఈయనకి అనేసి చెప్పిందామె. "వాట్ ఈస్ హిస్ నేమ్?" అనేసి అడిగాడతను. డాక్టర్ రామన్ వచ్చేసి, "ఆ డాక్టర్ పేరేంటి చెప్పమ్మా?" అనేసి అడిగాడనమాట. షీ మర్మర్డ్ సమ్ నేమ్. ఆమె ఏదో ఒక నేమ్ వచ్చేసి వినిపించినట్లుగా చెప్పింది. హీ హాడ్ నెవర్ హర్డ్ హిమ్. అంటే అంత గొప్ప డాక్టర్ కాదతను. అంత పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి డాక్టర్ కాదు. సో, అంత గొప్ప డాక్టర్ కూడా కాదు. సమ్‌వన్ ఐ డోంట్ నో. బట్ ఐ విష్ హీ హాడ్ ద గుడ్‌నెస్ టు టెల్ మీ అబౌట్ ఇట్. వై కుడెంట్ యూ హావ్ సెంట్ మీ ఎ వర్డ్ ఎర్లియర్? సో, ఓకే. ఆ డాక్టర్ నేమ్ మేబీ నాకు తెలిసుండకపోవచ్చు. అసలిక్కడ ఏం జరిగింది? ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు అతను? నాకర్థం గావట్లేదు. మీరెందుకు నాకు ముందుగా ఒక్క మాట జెప్పుండొచ్చు కదా! గోపాల్‌కి ఇలా బాగాలేదనేసి. నేనొచ్చి చూసుకొని ఉండేవాడిని గదా! ఇప్పుడు పిలిపిస్తున్నారు మీరు నన్ను. ఇప్పుడా పిలిపిచ్చేది నన్ను? అనేసి అడుగుతాడనమాట. "వి థాట్ యూ వుడ్ బి బిజీ అండ్ డిడ్ నాట్ విష్ టు ట్రబుల్ యూ అన్నెసెసరీలీ." దానికి ఆమె ఏం జెప్పింది అంటే, "అంటే మీరు బిజీగా ఉంటారు గదా డాక్టర్ గారు. మీకు ట్రబుల్ ఎందుకు అనేసి అనుకున్నాము" అనేసి చెప్పిందనమాట ఆమె. దే వర్ అపాలజెటిక్ అండ్ మిజరబుల్. సో, వాళ్ళు తనకి క్షమించండి అన్నట్లుగానే మిజరబుల్‌గా ఉంది వాళ్ళ సిట్యుయేషన్ మాట్లాడుతున్నారు. దేర్ వాస్ హార్డ్‌లీ ఎనీ టైమ్ టు బి లాస్ట్. హి టుక్ ఆఫ్ హిస్ కోట్ అండ్ ఓపెన్డ్ హిస్ బ్యాగ్. ఇంకా ఎక్కువ మాటలతో గడిపేంత టైం లేదు అక్కడ. అందుకనేసి వెంటనే అతనొచ్చేసి తన కోట్ తీసి పక్కన పెట్టి డాక్టర్ రామన్ సో, వెంటనే తన బ్యాగ్ అంతా ఓపెన్ చేసి హి టుక్ ఔట్ అన్ ఇంజెక్షన్ ట్యూబ్. ద నీడిల్ సిజిల్డ్ ఓవర్ ద స్టవ్. ద సిక్ మ్యాన్స్ వైఫ్ వింపర్డ్ ఇన్ ఎ కార్నర్ అండ్ ఎస్సేడ్ టు ఆస్క్ క్వెషన్స్. సో, వెంటనే వచ్చేసి ఏం చేశాడు అంటే ఆయన ఇంజెక్షన్ ట్యూబ్ అనేటువంటి దాన్ని తీశాడు. ఆ నీడిల్‌నొచ్చేసి స్టవ్ పైన పెట్టి దాన్ని వేడి చేస్తున్నాడనమాట. అంటే ఇప్పుడంటే మనకి యూజ్ అండ్ త్రో నీడిల్స్ ఉండేటివి. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఆ నీడిల్‌నే వాళ్ళొచ్చేసి అలాగా కాగబెట్టినటువంటి నీళ్ళతో క్లీన్ చేసి సో, మళ్ళీ దాన్ని యూజ్ చేసేటువంటి వాళ్ళనమాట వన్స్. సో, ఆ సిక్ మ్యాన్ వైఫ్ అంటే గోపాల్ యొక్క వైఫ్ వచ్చేసి ఒక పక్క నుంచి క్వెషన్‌ల మీద క్వెషన్‌లు ఎస్సే లాగా అడుగుతూనే ఉందనమాట. దాంతోటే ఈయన జెప్పాడు. "ప్లీజ్ డోంట్ ఆస్క్ క్వెషన్స్" స్నాప్డ్ ద డాక్టర్. కాసేపు సైలెంట్‌గా ఉండు క్వెషన్స్ అడగొద్దు అనేసి చెప్పాడు గోపాల్ యొక్క వైఫ్ తోటి. హి లుక్డ్ ఎట్ ద చిల్డ్రన్
who were watching the sterilizer and said, "Send them all away from here except the eldest." సో, ఇక్కడ పిల్లలున్నారు చూసావా? వీళ్ళందరిని బయటికి పంపించేయండి. కేవలం ఎల్డెస్ట్ పెద్దవాడు మాత్రమే ఇక్కడుండాలి. మిగతా వాళ్ళందరూ బయటికెళ్ళిపోండి అని జెప్పేసి పిల్లల్ని గూడా అక్కడి నుంచి బయటికి పంపించేసాడనమాట. తర్వాత హీ షాట్ ఇన్ ద డ్రగ్, సాట్ బ్యాక్ ఇన్ హిస్ చైర్ అండ్ గేజ్డ్ ఆన్ ద పేషెంట్స్ ఫేస్ ఫర్ ఓవర్ అన్ అవర్. తర్వాత ఇంకా మందు ఆ సిరింజ్‌లోకి ఎక్కించి, ఆ ఇంజెక్షన్ వచ్చేసి గోపాల్‌కి వేసి, తర్వాత తన చైర్‌లో కూర్చొని గోపాల్ యొక్క ఫేస్‌ని చూస్తూ ఉండిపోయాడు ఒక గంట సేపు. ద పేషెంట్ స్టిల్ రిమైన్డ్ మోషన్‌లెస్. బట్ పేషెంట్ ఇంకా మూవ్‌మెంట్ లేదు పేషెంట్‌లో. ద డాక్టర్స్ ఫేస్ గ్లీమ్డ్ విత్ పెర్సిపిరేషన్. సో, ఇప్పుడొచ్చేసి డాక్టర్ ఫేస్ అంతా కూడా చెమటలు పట్టేస్తున్నాయన్నమాట. అండ్ హిస్ ఐలిడ్స్ డ్రూప్డ్ విత్ ఫ్యాటిగ్. సో, ఫ్యాటిగ్ అంటే ఏంటంటే చాలా బాధ, ఇంకా ఆకలి ఇలాంటివన్నమాట. బోర్‌డమ్ ఇట్లాంటివన్నిటితోటే బోర్ అని కాదు. చాలా బాధగా అలసిపోయాడన్నమాట. అంటే పొద్దున్నుంచి ఆపరేషన్స్ చేసి మధ్యాహ్నం లంచ్ కూడా చేయకుండా ఆయన డైరెక్ట్‌గా ఇక్కడికే వచ్చేసాడు. చాలా అలసిపోయి ఉన్నాడన్నమాట. ద సిక్ మ్యాన్స్ వైఫ్ స్టూడ్ ఇన్ ఏ కార్నర్ అండ్ వాచ్డ్ సైలెంట్‌లీ. షీ ఆస్క్డ్ టిమిడ్‌లీ, "డాక్టర్, షల్ ఐ మేక్ సమ్ కాఫీ ఫర్ యూ?" సో, సిక్ మ్యాన్ వైఫ్ డాక్టర్‌ని అబ్జర్వ్ చేసింది. సో, అతను చాలా టయర్డ్‌గా అలా ఉండడం గమనించి, "డాక్టర్, మీకేమన్నా కొంచెం కాఫీ తయారు చేసుకొని తీసుకురానా?" అనేసి అడిగిందనమాట. దానికి డాక్టర్ ఏం చెప్పారు అంటే, "నో" హి రిప్లైడ్. ఆల్‌దో హి ఫెల్ట్ ఫామిష్డ్. సో, యాక్చువల్‌గా తనకి చాలా ఆకలిగా ఉంది. ఎందుకని అంటే హి మిస్డ్ హిస్ మిడ్ డే మీల్. సో, తనకొచ్చేసి లంచ్ చేయలేదు. కాబట్టి తనకు చాలా ఆకలిగా ఉంది. కానీ వద్దు, ఏమొద్దు నాకు అని జెప్పేసి హి గాట్ అప్ అండ్ సెడ్. సో, తను పైకి లేసి ఇలా చెప్పాడు. "ఐ విల్ బి బ్యాక్ ఇన్ ఫ్యూ మినిట్స్. డోంట్ డిస్టర్బ్ హిమ్ ఆన్ ఎనీ అకౌంట్" అనేసి ఆమెకి చెప్పాడనమాట. గోపాల్ వైఫ్‌కి ఏమని చెప్పాడు అంటే, "నేను జస్ట్ కొన్ని మినిట్స్‌లో వస్తాను తిరిగి. సో, అప్పటి వరకు ఇతన్ని ఏ మాత్రం కూడా డిస్టర్బ్ చేయొద్దు. అతను రెస్ట్ తీసుకోనివ్వండి" అనేసి ఆమెకి చెప్పాడనమాట. He picked up his bag and went to his car. In a quarter of an hour, he was back. సో, అలా వెళ్ళి జస్ట్ ఒక 3/4 గంటలో అట్లాగా ఏం చేశాడు అంటే, తిరిగి ఆయన వచ్చేసాడనమాట. ఫాలోడ్ బై అన్ అసిస్టెంట్ అండ్ ఎ నర్స్. సో, ఎవరిని తీసుకొనొచ్చాడంటే తనతో పాటుగా ఒక నర్స్‌ని, ఇంకా వచ్చేసి ఒక అసిస్టెంట్‌ని తనకు తెచ్చుకున్నాడనమాట. ద డాక్టర్ టోల్డ్ ద లేడీ ఆఫ్ ద వైఫ్, "ఐ హావ్ టు పెర్ఫార్మ్ అన్ ఆపరేషన్" అనేసి చెప్పాడు. సో, ఒక ఆపరేషన్ చేయాలమ్మా అనేసి చెప్పాడనమాట ఆమెతోటి. "వై? వై? వై?" షీ ఆస్క్డ్ ఫెయింట్‌లీ. సో, ఎందుకు ఆపరేషన్ ఎందుకు డాక్టర్? ఏమైంది? ఏమైంది? అనేసి ఈమె అడిగిందనమాట. "ఐ విల్ టెల్ యూ ఆల్ దట్ సూన్." అవన్నీ నీకు త్వరలోనే చెప్తాను. కొంచెం వెయిట్ చెయ్యి. ఎక్సైట్ కావద్దు. "విల్ యూ లీవ్ యువర్ సన్ హియర్ టు హెల్ప్ అస్ అండ్ గో ఓవర్ టు ద నెక్స్ట్ హౌస్ అండ్ స్టే దేర్ టిల్ ఐ కాల్ యూ." ఇక్కడ నీ పెద్ద కొడుకుని మాత్రం నాకు హెల్ప్ చేయడానికి ఉంచి, నువ్వేం చేస్తావు అంటే ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపోయి ఆ నెక్స్ట్ ఎదురు హౌస్ ఉంది చూసావా? అక్కడ ఉండు. నేను పిలిచే వరకు అక్కడే ఉండు. నేను పిలిచిన తర్వాతే నువ్వు రావాలి అనేసి ఆమెకి చెప్పాడనమాట. ద లేడీ ఫెల్ట్ గిడ్డీ అండ్ సాంక్ డౌన్ ఆన్ ద ఫ్లోర్. అనేబుల్ టు బేర్ ద స్ట్రెయిన్. ఆమెకి స్ట్రెయిన్ ఎక్కువైపోయింది ఇప్పుడు. ఆపరేషన్ అంటున్నారు. నన్నేమో బయటికెళ్ళమంటున్నారు. ఏంట్రా దేవుడా! అనేసి ఆ స్ట్రెయిన్ తోటే ఆమె కళ్ళు తిరిగి పడిపోయింది. ద నర్స్ అటెండెడ్ టు హర్ అండ్ లెడ్ హర్ ఔట్. అక్కడే నర్స్‌ని తీసుకొనొచ్చున్నాడు కదా మన డాక్టర్. ఆ నర్స్ వచ్చేసి ఏం చేసింది అంటే, ఆమెని తీసుకొని అలాగా దూరంగా తీసుకొని వెళ్ళిపోయింది. ఎట్ అబౌట్ 8 ఇన్ ద ఈవినింగ్. సో, ఈవినింగ్ 8:00 అట్లా అవుతుందనమాట. ద పేషెంట్ ఓపెన్డ్ హిస్ ఐస్. అప్పటికి గోపాల్ అలా తన కళ్ళుని తెరిచాడు. అండ్ స్టిర్డ్ స్లైట్‌లీ ఆన్ ద బెడ్. సో, కొంచెం అలా మూవ్ అయ్యాడనమాట. అలా తిరిగాడనమాట. ద అసిస్టెంట్ వాస్ ఓవర్ జాయ్డ్. సో, డాక్టర్‌తో వచ్చినటువంటి అసిస్టెంట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. హి ఎక్స్‌క్లైమ్డ్ ఎంథూసియాస్టికల్లీ. ఇలా చెప్తున్నాడనమాట చాలా హ్యాపీగా. "సార్, హి విల్ పుల్ త్రూ. సార్, ఇతను బతికేస్తాడు సార్, ఇంకా ప్రాబ్లమ్ లేదు" అనేసి చెప్పాడనమాట అసిస్టెంట్ డాక్టర్ తోటి. అప్పుడు డాక్టర్ ఇలా చెప్పాడు. డాక్టర్ లుక్డ్ అట్ హిమ్ కోల్డ్‌లీ అండ్ విస్పర్డ్. సో, అతను చెవిలో చెప్పాడు బయట ఎవరికీ వినపడకుండా. "ఐ వుడ్ గివ్ ఎనీథింగ్ టు సీ హిమ్
త్రూ బట్ బట్ ద హార్ట్. సో, ఇతను బాగా అవ్వాలని నేను గూడా కోరుకుంటూ ఉన్నాను. కానీ అతని హార్ట్ అనేటువంటిది చాలా వీక్‌గా ఉంది అనేసి చెప్పాడనమాట డాక్టర్. ద పల్స్ హాస్ ఇంప్రూవ్డ్ సార్ అనేసన్నాడు అసిస్టెంట్. సార్ పల్స్ బాగా ఇంప్రూవ్ అయింది సార్ అనేసన్నాడు అసిస్టెంట్. వెల్ వెల్ రిప్లైడ్ డాక్టర్. మంచిది మంచిది. డోంట్ ట్రస్ట్ ఇట్. ఆ పల్స్‌ని నువ్వు ట్రస్ట్ చేయొద్దు. ఇదంతా కూడా చిన్నగా చెప్తున్నాడు. పేషెంట్‌కి వినపడకుండా చిన్నగా అతనితో మాట్లాడుతున్నాడనమాట. డోంట్ ట్రస్ట్ ఇట్. ఇట్ ఈస్ ఓన్లీ ఏ ఫాల్స్ ఫ్లాష్ అప్. వెరీ కామన్ ఇన్ దీస్ కేసెస్. సో, ఆ పల్స్‌ని నువ్విప్పుడు నమ్మొద్దు. సో, ఇలాంటి కేసెస్‌లో ఇది ఒక ఫాల్స్ ఫ్లాష్ అప్ అనమాట. అంత మంచిగా ఉన్నట్టే అనిపిస్తుంది. బట్ దాన్ని మనం నమ్మకూడదు. హి రుమినేటెడ్ ఫర్ ఎ వైల్ అండ్ యాడెడ్. కాసేపు అలా ఆలోచించి మళ్ళీ ఇలా చెప్పాడు. ఏమని అంటే, ఇఫ్ ద పల్స్ విల్ కీప్ అప్ టిల్ 8 ఇన్ ద మార్నింగ్. ఇదే పల్స్ కనుక రేపు మార్నింగ్ 8 వరకి మెయింటైన్ అయితే, ఇట్ విల్ గో ఆన్ ఫర్ ద నెక్స్ట్ 40 ఇయర్స్. నెక్స్ట్ 40 ఇయర్స్ వరకి ఇతనికి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. బట్ ఐ డౌట్ వెరీ మచ్ ఇఫ్ హి షల్ సీ ఎనీథింగ్ ఆఫ్ ఇట్ ఎట్ ఆల్ ఆఫ్టర్ 2 టునైట్. బట్ నాకెందుకనో డౌట్‌గా ఉంది. ఈరోజు 2 తరువాత ఏం జరుగుతుందో ఈరోజు నైట్ నాకు అర్థం కావట్లేదు అనేసి అన్నాడు తన అసిస్టెంట్ తోటే. దాంతోటే మనకి సెకండ్ సెగ్మెంట్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు థర్డ్ సెగ్మెంట్‌లోకి వెళ్దాం. హి సెంట్ అవే ద అసిస్టెంట్ అండ్ సాట్ బిసైడ్ ద పేషెంట్. సరే అసిస్టెంట్‌ని నువ్వు వెళ్లి ఏదైనా పనుంటే చూసుకొనిరా నేను తోడుంటానులే ఇక్కడ అనేసి తనని బయటికి పంపించేసాడనమాట. ఎట్ అబౌట్ 11 ద పేషెంట్ ఓపెన్డ్ హిస్ ఐస్ అండ్ స్మైల్డ్ ఎట్ హిస్ ఫ్రెండ్. సో 11:00 అప్పుడు గోపాల్ వచ్చేసి తన కళ్ళు తెరిచి తన ఫ్రెండ్‌ని చూసి నవ్వాడు. హి షోడ్ ఎ స్లైట్ ఇంప్రూవ్‌మెంట్. కొంచెం ఇంప్రూవ్ అయ్యాడనమాట. ఎవరు? గోపాల్. హి వాస్ ఏబుల్ టు టేక్ ఇన్ ఎ లిటిల్ ఫుడ్. తను కొంచెం ఫుడ్ తీసుకునే పొజిషన్‌లో కూడా ఉన్నాడు. కొంచెం ఫుడ్ కూడా పెట్టారు. ఎ గ్రేట్ ఫీలింగ్ ఆఫ్ రిలీఫ్ అండ్ జాయ్ వెంట్ త్రూ ద హౌస్ హోల్డ్. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా పండగ చేసుకున్నట్లుగా ఉందన్నమాట వాళ్ళ పరిస్థితి ఇప్పుడు. దే స్వామ్డ్ అరౌండ్ ద డాక్టర్ అండ్ పోర్డ్ అవుట్ దేర్ గ్రాటిట్యూడ్. అందరూ చుట్టూ నిలబడుకునేసారనమాట డాక్టర్‌కి. అంతే పొగుడుతున్నారు. చాలా థాంక్ యూ డాక్టర్. మీరు లేకపోతే అసలు ఇది జరగదు. మీరే ఇతన్ని బతికించారు అనేసి వాళ్ళందరూ పొగడడం స్టార్ట్ చేశారు. హి సాట్ ఇన్ హిస్ సీట్ బిసైడ్ ద బెడ్ గేజింగ్ స్టర్న్‌లీ అట్ ద పేషెంట్స్ ఫేస్. హార్డ్లీ షోయింగ్ ఎనీ సైన్స్ ఆఫ్ హియరింగ్ వాట్ దే వర్ సేయింగ్ టు హిమ్. వాళ్ళందరూ వచ్చి అన్ని మాటలు చెప్తున్నా గాని తనకవేమీ వినపడ్డం లేదు. తన కాన్సంట్రేషన్ అంతా ఎక్కడుంది అంటే పేషెంట్ యొక్క ఫేస్ పైనే ఉంది. సో, అక్కడే చూస్తున్నాడు. పేషెంట్ ఫేస్‌నే చూస్తున్నాడు గానీ వీళ్ళు ఏదేదో మాట్లాడుతున్నా గాని అవంతా పట్టించుకోవట్లేదు డాక్టర్ రామన్. ద సిక్ మ్యాన్స్ వైఫ్ ఆస్క్డ్, ఈస్ హి నౌ ఔట్ ఆఫ్ డేంజర్? ఆ సిక్ మ్యాన్ వైఫ్ అడిగిందనమాట. ఏమని అంటే, సార్ ఈయన ఇంకా డేంజర్ నుంచి బయటపడ్డట్టేనా? అనేసి అడిగిందనమాట. వితౌట్ టర్నింగ్ హిస్ హెడ్ ద డాక్టర్ సెడ్, గివ్ గ్లూకోజ్ అండ్ బ్రాండీ ఎవ్రీ 40 మినిట్స్. జస్ట్ ఏ కపుల్ ఆఫ్ స్పూన్స్ విల్ డూ. సో, దానికొచ్చేసి ఏమన్నాడు అంటే, ఇతనికి గ్లూకోజు, బ్రాందీ 2 స్పూన్లు 40 మినిట్స్‌కోసారి ఇస్తూ ఉండు. అది ఇతన్ని బాగా చేస్తుంది అనేసి అన్నాడనమాట. ద లేడీ వెంట్ అవే టు ద కిచెన్. దాంతోటి లేడీ వచ్చేసి కిచెన్‌లోకి వెళ్ళింది. షీ ఫెల్ట్ రెస్ట్‌లెస్. అక్కడ ఆమెకి బాధ ఎక్కువైపోయింది. అంటే దీని మీనింగ్ ఏంటి సార్ అనేసి మీరు అడగొచ్చు. అంటే ఇక్కడ ఇండైరెక్ట్‌గా చెప్పాడనమాట ఆయన. ఏమని అంటే గ్లూకోజ్ ఇచ్చేస్తే సరిపోతుందా? మనం గ్లూకోజ్ లాంటిది ఇచ్చాము అతనికిప్పుడు. దాంతోటి కొంచెం స్ట్రెంత్ వచ్చి పైకి లేసాడు అంతే గదా! మీరిప్పుడే ఔట్ ఆఫ్ డేంజర్ అనేసి ఇట్లా అడుగుతున్నారేంటి? అనేసి అరిచినట్లుగా చెప్పాడనమాట. దాంతోటి ఆమె కిచెన్‌లోకి వెళ్ళిపోయి అక్కడ రెస్ట్‌లెస్‌గా ఉంది. షీ ఫెల్ట్ షీ మస్ట్ నో ద ట్రూత్ వాట్ ఎవర్ ఇట్ వాస్. ఆమెకి నిజం తెలుసుకోవాలి అనేసి అనుకుంటుంది. ఏదైతే అది అవని. ట్రూత్ ఏదైనా సరే నేనిప్పుడు నిజం తెలుసుకోవాలి అనుకుంటుంది. వై వాస్ ద గ్రేట్ మ్యాన్ సో ఎవేసివ్? సో, అప్పుడు ఆమె ఏమనుకుంటుంది అంటే ఎందుకు ఇతను ఈ గ్రేట్ మ్యాన్ ఇంత ఎవేసివ్‌గా ఉన్నాడు అనేసి అంటే ఎందుకు ఇతను ఏం చెప్పట్లేదు నాకు అనేసి అనుకుంటుందనమాట. అంటే ఇతను ఎందుకు ఇంత రెస్పాండ్ గాకుండా ఇండైరెక్ట్‌గా మాట్లాడుతున్నాడు నాతోటి. సో, అనేసి
ఆమె అనుకుంటూ ఉందనమాట. ఏదైతే అది చెప్పేయొచ్చు కదా మాకు అనేసి అనుకుంటూ ఉంది. ద సస్పెన్స్ వాస్ అన్‌బేరబుల్. ఈ సస్పెన్స్ నేను తట్టుకోలేకున్నాను అనేసి అనుకుంటూ, పర్హాప్స్ హి కుడ్ నాట్ స్పీక్ సో నియర్ ద పేషెంట్స్ బెడ్. మేబీ పేషెంట్ దగ్గరగా ఆయన ఏమీ మాట్లాడకూడదనుకుంటున్నాడేమో అనేసి ఆమె ఏం చేసింది అంటే, షీ బెకాన్డ్ టు హిమ్ ఫ్రమ్ ద కిచెన్ డోర్‌వే. ఆమె అక్కడి నుంచి కిచెన్ ఉంది గదా! సో, అక్కడి నుంచి ఆమె ఏం చేసిందంటే డాక్టర్‌ని కిచెన్ దగ్గరికి పిలిచిందనమాట. ఓకేనా. అంటే మేక్ ఏ గెస్చర్. అంటే పెద్దగా పిలవలేదు నోటితోటే. సో, హ్యాండ్ తోటి ఇలా పిలిసిందనమాట. సైన్ ఇచ్చింది. "ఒక్కసారి ఇలా రాండి డాక్టర్ గారు" అన్నట్లుగా తన చేత్తోటి ఇలా రమ్మనేసి పిలిచిందనమాట. బెకాండ్ అంటే నథింగ్ బట్ మేక్ ఏ గెస్చర్ విత్ ద హ్యాండ్ ఆర్ ఆర్మ్ ఆర్ హెడ్ అనమాట. ద డాక్టర్ రోజ్ అండ్ వెంట్ ఓవర్. సరే ఏందిరా ఏం పిలుస్తా ఉంది అనేసి డాక్టర్ రామన్ వచ్చేసి అక్కడి నుంచి లేచి ఆమె దగ్గరికి వెళ్ళాడు. కిచెన్ దగ్గరికి వెళ్ళాడు. షీ ఆస్క్డ్, "వాట్ అబౌట్ హిమ్ నౌ?" సో, ఆయన గురించి చెప్పండి డాక్టర్. హౌ ఈస్ హి? ఎలా ఉన్నాడాయన? అనేసి అడిగింది. ద డాక్టర్ బిట్ లిప్స్ అండ్ రిప్లైడ్, లుకింగ్ ఎట్ ద ఫ్లోర్. సో, డాక్టర్ యొక్క కండిషన్ ఎలా ఉంది అంటే తన ఫ్రెండ్, తన క్లోజ్ ఫ్రెండ్. మరి అలాంటి క్లోజ్ ఫ్రెండ్ యొక్క పరిస్థితి దారుణంగా ఉందని ఎలా చెప్పాలి తను? సో, అలాంటి పరిస్థితిలో ఉన్నాడు డాక్టర్ ఇప్పుడు. డోంట్ గెట్ ఎక్సైటెడ్. అన్‌లెస్ యూ మస్ట్ నో అబౌట్ ఇట్ డోంట్ ఆస్క్ నౌ. సో, నువ్వు ఎక్సైట్ అవ్వద్దమ్మా. సో, నువ్వు తెలుసుకునే వరకి ఏం జరుగుతుందో తెలుసుకునే వరకి నువ్వేమి అడగొద్దు అనేసి చెప్పాడనమాట అంకి. హర్ ఐస్ ఓపెన్డ్ వైడ్ ఇన్ టెర్రర్. ఆమెకి ఎలా అర్థమైందంటే అది, సో, ఇంకితను బతకడేమో అనేసి అనిపిచ్చేసిందనమాట ఆమెకి. అందుకనే డాక్టర్ ఇలాగ చెప్తున్నాడు అనేసి అర్థమైందనమాట. అన్‌లెస్ యూ మస్ట్ నో అబౌట్ ఇట్ డోంట్ ఆస్క్ నౌ. అంటే నువ్వే తెలుసుకుంటావు త్వరలో ఏం జరుగుతుందో. అప్పటి వరకు నన్ను అడగొద్దు. ఎక్సైట్ కావద్దు అనేసి డాక్టర్ చెప్పినప్పుడు, ఆమెకి ఏమనిపించింది అంటే, ఇంకా ఇతను బతకడు అనేసి డాక్టర్ చెప్తున్నాడు అనేసి ఆమెకు అర్థమైందనమాట. హర్ ఐస్ ఓపెన్డ్ వైడ్ ఇన్ టెర్రర్. షీ క్లాస్ప్డ్ హర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ ఇంప్లోర్డ్ టెల్ మీ ట్రూత్. సో, ఆమె చేతులు ఇలా గట్టిగా పట్టుకొని టెర్రర్‌తో అడిగిందనమాట. టెల్ మీ ద ట్రూత్. నిజం చెప్పండి డాక్టర్ అనేసి అడిగింది. డాక్టర్ రిప్లైడ్, ఐ వుడ్ రాదర్ నాట్ టాక్ టు యూ నౌ. నేను నీతో ఇప్పుడు మాట్లాడాలి అనేసి అనుకోవడం లేదు అనేసి చెప్పాడనమాట డాక్టర్. హి టర్న్డ్ రౌండ్ అండ్ వెంట్ బ్యాక్ టు హిస్ చైర్. సో, నేనిప్పుడు ఈ విషయం గురించి నీతో కంప్లీట్‌గా మాట్లాడాలి అనుకోవడం లేదు అనేసి చెప్పి తిరిగి వెళ్లి తన చైర్‌లో కూర్చున్నాడు. అంతే. ఏం స్టార్ట్ అయింది అంటే, ఎ టెరిబుల్ వెయిలింగ్ షాట్ త్రూ స్టిల్ హౌస్. అంటే టెరిబుల్ వెయిలింగ్ అంటే ఏంటంటే, పెద్ద ఏడుపు లాంటిది స్టార్ట్ అయిందనమాట. ఎవరిక్కడ ఏడుస్తున్నారంటే, కిచెన్‌లోంచి గోపాల్ యొక్క వైఫు పెద్దగా ఏడవడం స్టార్ట్ జేసింది. ద పేషెంట్ స్టిర్డ్ అండ్ లుక్డ్ అబౌట్ ఇన్ బివైల్డర్‌మెంట్. ఈ పేషెంట్ గోపాల్‌కి అర్థం గాలేదు. ఏంట్రా నా భార్య ఇలా ఏడుస్తుంది? ఏం జరిగిందిక్కడ? అనేసి పేషెంట్ ఒక్కసారిగా ఉలిక్కి పడినట్లుగా భయపడి, ఆ వైపు చూస్తూ ఉన్నాడు. ద డాక్టర్ గాట్ అప్ అగైన్, వెంట్ ఓవర్ టు ద కిచెన్ డోర్, డ్రూ ఇట్ ఇన్ సెక్యూర్‌లీ అండ్ షట్ ఆఫ్ ద వెయిల్. సో, డాక్టర్ ఏం చేశాడు అంటే, వెంటనే పైకి లేచి వెళ్లి ఆ కిచెన్ డోర్‌ని క్లోజ్ చేసేసాడు. సో, పేషెంట్ సగం ఈమె అరుపులకి, ఈమె ఏడుపులకి చచ్చిపోయేలాగా ఉన్నాడనమాట అక్కడ. సో, ఏంట్రా ఇది ఈమె ఇట్లా చేస్తుంది అనేసి డాక్టర్ వెళ్లి ఆ కిచెన్ డోర్‌ని క్లోజ్ చేసేసొచ్చాడు. వెన్ ద డాక్టర్ రెస్యూమ్డ్ హిస్ సీట్. డాక్టర్ రామన్ వచ్చేసి తన చైర్‌లో కూర్చున్నాడనమాట. అప్పుడు పేషెంట్ ఇలా అడిగాడు. చిన్న చిన్నగా మాట్లాడుతూ ఇలా అడిగాడనమాట. ఈస్ దట్ సమ్‌వన్ క్రయింగ్? ఎవరో ఏడుస్తున్నారే అక్కడ అనేసి అడిగాడనమాట. ద డాక్టర్ అడ్వైజ్డ్. డాక్టర్ అప్పుడు ఇలా అడ్వైజ్ చేశాడు. డోంట్ ఎక్సర్ట్ యువర్ సెల్ఫ్. యూ మస్టంట్ టాక్. సో, నువ్వు అనవసరమైన టెన్షన్ తీసుకోవద్దు గోపాల్. నువ్విప్పుడు మాట్లాడకూడదు అనేసి అన్నాడు. దాంతోటే హి ఫెల్ట్ ద పల్స్. డాక్టర్ పల్స్ పట్టుకొని చూసాడనమాట. ఇట్ వాస్ ఆల్రెడీ అజిటేటెడ్ బై ద ఎక్సెషన్. ఆమె అక్కడ ఎప్పుడైతే ఏడుపు స్టార్ట్ అయిందో ఇక్కడ పల్స్ పెరిగిపోయిందనమాట. టెన్షన్ తోటే. పేషెంట్‌కి టెన్షన్ ఎక్కువైపోతా ఉంది. ద పేషెంట్ ఆస్క్డ్. పేషెంట్ ఇలా అడుగుతున్నాడు. యామ్ ఐ గోయింగ్? డోంట్ హైడ్ ఇట్ ఫ్రమ్ మీ. నేను చనిపోతానా? నా దగ్గర నుంచి దాచిపెట్టొద్దు ప్లీజ్ నువ్వు. నువ్వు నా ఫ్రెండ్‌వే గదా! నా దగ్గరెందుకు దాచిపెడతావు?
ద డాక్టర్ మేడ్ ఏ డిప్రికేటింగ్ నాయిస్ అండ్ సాట్ బ్యాక్ హిస్ చైర్. అబ్బా! ఏందిరా ఇది అన్నట్లుగా ఒక నాయిస్ చేసి తన చైర్‌లో కూర్చున్నాడు. హీ హాడ్ నెవర్ ఫేస్డ్ ఎ సిట్యుయేషన్ లైక్ థిస్. తనకి ఇలాంటి సిట్యుయేషన్ ఎప్పుడూ రాలేదు. ఇట్ వాస్ నాట్ ఇన్ హిస్ నేచర్ టు వైట్ వాష్. సో, తనకి ఎప్పుడు కూడా అనిపించలేదనమాట. ఇలాగా నిజాన్ని దాచిపెట్టాలి అనేసి. పీపుల్ అటాచ్డ్ గ్రేట్ వాల్యూ టు హిస్ వర్డ్ బికాస్ ఆఫ్ దట్. ఎందుకని అంటే తను ఏం చెప్తే అది జరిగిపోతుంది అనేసి పీపుల్ అంతా కూడా అటాచ్ అయిపోతారు ఆ వర్డ్స్‌కి. అందుకని అతనిప్పుడు ఏమి చెప్పలేకున్నాడనమాట. చెప్పలేని కండిషన్ అయిపోయింది తనదిప్పుడు. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. హి స్టోల్ ఎ లుక్ ఎట్ ద అదర్. ఇప్పుడు పేషెంట్ తను అంటే గోపాలు, రామన్ ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకున్నారు. ద పేషెంట్ మోషన్డ్ ఎ ఫింగర్ టు డ్రా హిమ్ నియరర్ అండ్ విస్పర్డ్. ఒక ఫింగర్ తోటి ఇలా పిలిచాడనమాట డాక్టర్‌ని. ఇలా రా రమన్ అన్నట్లుగా ఇలా పిలిచాడు. ఒక ఫింగర్‌ని ఇలా ఊపుతూ పిలిచాడనమాట. దగ్గరకొచ్చాక చిన్నగా ఇలా చెప్తున్నాడు. ఐ మస్ట్ నో హౌ లాంగ్ ఐ యామ్ గోయింగ్ టు లాస్ట్. ఐ మస్ట్ సైన్ ద విల్. ఇట్ ఈస్ ఆల్ రెడీ. ఆస్క్ మై వైఫ్ ఫర్ ద డిస్పాచ్ బాక్స్. యూ మస్ట్ సైన్ యాజ్ ఎ విట్‌నెస్. సో, నేను ఆల్రెడీ విల్ రాసున్నాను. నువ్వు నాకు చెప్పు కరెక్ట్‌గా. నేను ఎంత కాలం బతుకుతానో నాకు చెప్పు. ఎందుకని అంటే ఆల్రెడీ విల్ రెడీగా ఉంది. నేను దానిపైన సైన్ చేయాలి. సో, నా వైఫ్‌కి చెప్పావంటే తర్వాత డిస్పాచ్ బాక్స్‌లోంచి దాన్ని తీసుకొనొస్తుంది. నువ్వు కూడా విట్‌నెస్ లాగా సైన్ చేసేద్దువు అనేసి అడిగాడనమాట పేషెంట్ అయినటువంటి గోపాల్. ఎవరిని అంటే తన ఫ్రెండ్ అయినటువంటి డాక్టర్ రామన్‌ని. ఓహ్! ద డాక్టర్ ఎక్స్‌క్లైమ్డ్. యూ ఆర్ ఎక్సర్టింగ్ యువర్‌సెల్ఫ్ టూ మచ్. నువ్వేంట్రా ఇంత ఎక్కువగా నీ గురించి నువ్వు ఇలాగా నెగెటివ్‌గా ఉంటే ఎట్లాగా? సో, ఇలాగ ఉండకూడదు నువ్వు ఇప్పుడు అనేసి చెప్తున్నాడనమాట. అంటే ఇంత ఎక్సైట్ అవుతున్నావేంటి? అంటే ఇంత కష్టంగా ఫిజికల్, మెంటల్‌గా నువ్వు స్ట్రెస్ కాగూడదు. బట్ నువ్వేంటి ఇలా ఫీల్ అవుతున్నావు? ఇంత మెంటల్ స్ట్రెస్ ఫీల్ అవుతున్నావేంటి? సో, ఫిజికల్‌గా, మెంటల్‌గా ఇంత ఎఫర్ట్ నువ్వు తీసుకోకూడదు అనేసి చెప్తున్నాడనమాట డాక్టర్. యూ మస్ట్ బి క్వైటర్. నువ్వు కామ్‌గా ఉండురా కనీసం కాసేపు అనేసి అంటున్నాడు. హి ఫెల్ట్ ఇడియాటిక్ టు బి రిపీటింగ్ ఇట్. హౌ ఫైన్ ఇట్ వుడ్ బి హి రిఫ్లెక్టెడ్. సో, దానికి ఏమంటున్నాడంటే, నేను ఎంత బాగున్నానో చెప్పరా నాకు కనీసము అనేసి అంటున్నాడు. టు డ్రాప్ ద హోల్ బిజినెస్ అండ్ రన్ అవే సమ్ హియర్ వితౌట్ ఆన్సరింగ్ ఎనీబడీస్ ఎనీ క్వెషన్. సో, ఇంక ఇక్కడ ఏమీ చెప్పకుండా, ఎవ్వరికీ చెప్పకుండా ఇక్కడి నుంచి పారిపోదామా అనేసి అనుకుంటున్నాడనమాట డాక్టర్. ద పేషెంట్ క్లచ్డ్ ద డాక్టర్స్ రిస్ట్. ఇంక వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి అనేసి డాక్టర్ అనుకుంటున్న సమయంలో గోపాల్ వచ్చేసి తన ఫ్రెండ్ యొక్క చేతిని ఇలా పట్టుకున్నాడు. రిస్ట్‌ని ఇలా పట్టుకొని విత్ హిస్ వీక్ ఫింగర్స్‌తో ఇలా పట్టుకొని అడుగుతున్నాడు. రాము, ఇట్ ఈస్ మై గుడ్ ఫార్చ్యూన్ దట్ యూ ఆర్ హియర్ ఎట్ దిస్ మూమెంట్. రాము, ఇది నిజంగా నాకు ఒక రకంగా మంచిదే. ఎందుకని అంటే నా లక్ అనుకోవచ్చు నేను. నాకెంతో ఇష్టమైనటువంటి నువ్వు నా పక్కనే ఉన్నావు. ఐ కెన్ ట్రస్ట్ యువర్ వర్డ్. నేను నీ వర్డ్‌ని నమ్ముతాను. ఐ కాంట్ లీవ్ మై ప్రాపర్టీ అన్‌సెటిల్డ్. నా ప్రాపర్టీని అన్‌సెటిల్డ్‌గా నేను ఉంచలేను. ఎందుకని అంటే దట్ విల్ మీన్స్ ఎండ్‌లెస్ మిజరీ ఫర్ మై వైఫ్ అండ్ చిల్డ్రన్. నేను ఒకవేళ ఆ విల్ కనుక రాయలేదు అంటే దానివల్ల నా వైఫు, పిల్లలు అందరూ బాధపడాల్సొస్తుంది. యూ నో ఆల్ అబౌట్ సుబ్బయ్య అండ్ హిస్ గ్యాంగ్. సో, నీకు తెలుసు సుబ్బయ్య, అతని గ్యాంగు నా ఆస్తుల పైన కన్నేసున్నారు. సో, నేను గనుక విల్ గనక రాయకుండా వెళ్ళాను అంటే, ఈ ఆస్తి అంతా వాళ్ళు దక్కించుకున్నారు అంటే, ఇంక నా పిల్లలకి, నా వైఫ్‌కి చాలా బాధ మిగిల్చిన వాడినవుతాను. లెట్ మీ సైన్ బిఫోర్ ఇట్ ఈస్ టూ లేట్. టెల్ మీ అనేసి అంటున్నాడు. సో, నేను చనిపోక ముందే నేను సైన్ జేసేస్తాను. నాకు ప్లీజ్ చెప్పు. నీ మాట మీద నాకు నమ్మకం ఉంది రాము. సో, నువ్వు చెప్పు. నువ్వు చెప్పింది నేను నమ్ముతాను అనేసి చెప్పాడనమాట గోపాల్. దాంతోటి మనకి థర్డ్ సెగ్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఫోర్త్ సెగ్మెంట్. యెస్, ప్రెజెంట్‌లీ రిప్లైడ్ ద డాక్టర్. సో, అప్పుడు డాక్టర్ ఇలా రిప్లై చేస్తున్నాడు. యెస్, ప్రెజెంట్‌లీ. హి వాక్డ్ ఆఫ్ టు హిస్ కార్. సో, సరే ఇప్పుడు చేస్తావా? చేసేసుకో అన్నట్లుగా చెప్పేసి తనొచ్చేసి ఇంకా కార్ దగ్గరికి వెళ్ళిపోయాడు. సాట్ ఇన్ ద బ్యాక్ సీట్ అండ్ రిఫ్లెక్టెడ్. సో, బ్యాక్ సీట్ అలాగా పడుకొని ఆలోచిస్తున్నాడు. హి లుక్డ్ ఎట్ హిస్ వాచ్. మిడ్‌నైట్. మిడ్‌నైట్ అయింది. ఇఫ్ ది విల్ వాస్ టు బి సైన్డ్
ఇట్ మస్ట్ బి డన్ వితిన్ ద నెక్స్ట్ 2 అవర్స్. అంటే ఇంక 2 అవర్సే ఇతను బతుకుతాడు అనేసి అనుకుంటున్నాడు డాక్టర్. సో, అప్పుడిలా అనుకుంటున్నాడనమాట. ఇంకా విల్ పైన సైన్ చేపించాలి అంటే 2 అవర్సే ఉందింక. సో, ఆ విల్ పైన సైన్ చేపిస్తే ఇంక తన ఫ్రెండ్ ఏమనుకుంటాడు అంటే ఖచ్చితంగా నేను చనిపోతాను అనేసి అనుకుంటాడు. మరిప్పుడు ఏం చేపించాలి? ఇప్పుడు ఒక పెద్ద కన్‌ఫ్యూజన్ వచ్చేసింది. ఇప్పుడు తను చనిపోతాడు అనేసి అనిపిస్తుంది. ఎవరికి? రామన్‌కి. బట్ ఆ మాట తనతో చెప్పలేడు. అంటే అలాగ చెప్పేస్తే ఏమైపోతుంది అంటే ఒకవేళ రికవర్ అయ్యే ఛాన్స్ ఎక్కడన్నా ఏదో మారుమూల ఉన్నా గాని పేషెంటు సివియర్‌గా ఆ స్ట్రెస్‌కి లోనైపోయి చనిపోతాడు. బట్ ఇప్పుడు సైన్ చేపించలేదు తన చేత విల్ పైన అంటే ఒకవేళ ఇతను చనిపోతే మళ్ళీ ఆ సుబ్బయ్య గ్యాంగ్ వీళ్ళంతా గూడా ఆ ఆస్తిని తీసేసుకుంటారు. ఏం చెయ్యాలిరా ఇప్పుడు అనేసి ఆలోచిస్తూ ఉన్నాడనమాట. ఇట్ మస్ట్ బి డన్ వితిన్ ద నెక్స్ట్ 2 అవర్స్ ఆర్ నెవర్. సో, చేస్తే అతని చేత విల్, ఈ సిగ్నేచర్స్ ఇవంతా కూడా నెక్స్ట్ 2 అవర్స్ లోపల చేపించాలి. లేకపోతే ఇంక చేపించలేను అనేసి అనుకుంటున్నాడు. అంటే చనిపోతాడు తన ఫ్రెండ్ అనేసి అనుకుంటున్నాడు. హీ కుడ్ నాట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఎ మెస్ దేర్. తను అక్కడ ఒక పెద్ద ప్రాబ్లమ్ క్రియేట్ చేయకూడదు అనేసి అనుకుంటున్నాడు. హీ న్యూ టూ వెల్ ద ఫ్యామిలీ అఫైర్స్. సో, అతనికి తెలుసు గోపాల్ యొక్క ఫ్యామిలీ అఫైర్స్ గురించి. అబౌట్ దోస్ వుల్వ్స్ సుబ్బయ్య అండ్ హిస్ గ్యాంగ్ గురించి కూడా తెలుసు తనకి. వాళ్ళు తోడేళ్ళులాగా కాచుకొని ఉన్నారు. ఎప్పుడెప్పుడు గోపాల్ యొక్క ఆస్తి తీసేసుకుందాం అనేసి. బట్ వాట్ కుడ్ హీ డూ? బట్ ఇప్పుడు ఇతనేం చేయాలి? ఇఫ్ హీ ఆస్క్డ్ హిమ్ టు సైన్ ద విల్, ఇట్ వుడ్ వర్చువల్లీ మీన్ ఏ డెత్ సెంటెన్స్ అండ్ డిస్ట్రాయ్ ద 1000th పార్ట్ ఆఫ్ ఏ ఛాన్స్ దట్ ద పేషెంట్ హ్యాడ్ టు సర్వైవల్. ఇప్పుడు గనక ఆ విల్ పైన గనక గోపాల్ చేత సైన్ చేపిచ్చేస్తే గోపాల్ ఫిక్స్ అయిపోతాడు. లేదు నేను చనిపోతాను అనేసి. కానీ అది ఏం డిస్ట్రాయ్ చేస్తుంది అంటే ఎక్కడో వెయ్యో వంతులో ఒక ఛాన్స్ ఉంటుంది ఒక పేషెంట్‌కి సర్వైవ్ అయ్యేదానికి. తన యొక్క నమ్మకం పైన. సో, అది పోతుందేమో అనేసి అనుకుంటున్నాడు. హీ గాట్ డౌన్ ఫ్రమ్ ద కార్ అండ్ వెంట్ ఇన్. సో, ఏదైతే అదయింది. నేనిప్పుడు చెప్పాలనుకున్నది చెప్పేస్తాను అనేసి హీ గాట్ డౌన్ ఫ్రమ్ ద కార్. కార్ దిగి నేరుగా గోపాల్ రూమ్‌లోకి వెళ్ళిపోయాడు. హీ రెస్యూమ్డ్ హిస్ సీట్ ఇన్ చైర్. చైర్‌లో కూర్చున్నాడు. ద పేషెంట్ వాస్ స్టేరింగ్ ఎట్ హిమ్ అప్పీలింగ్‌లీ. ఏం చెప్తాడిప్పుడితను అనేసి పేషెంటు అలా చూస్తూ ఉండిపోయాడు. గోపాల్ చూస్తూ ఉన్నాడనమాట. ద డాక్టర్ సెడ్ టు హిమ్‌సెల్ఫ్. డాక్టర్ తనలో తను ఇలా చెప్పుకుంటూ ఉన్నాడు. అంటే తనకు తాను మనసులో ఇలా అనుకుంటున్నాడనమాట. ఇఫ్ మై వర్డ్ కెన్ సేవ్ హిస్ లైఫ్, హి షల్ నాట్ డై. ద విల్ బి డామ్డ్. సో, నా మాట కనుక నిజంగా ఇతనిలో అంత నమ్మకం కలిగించి ఇతన్ని బతికించగలిగితే, నా మాటకి అంత పవర్ ఉంటే, ఆ విల్ గురించి మళ్ళీ ఆలోచిద్దాంలే. ఈ మనిషి బతకాలి. నా ఫ్రెండ్ బతకాలి అనేసి అనుకోని హీ కాల్డ్ గోపాల్. గోపాల్‌తో ఇలా చెప్పాడు. గోపాల్ లిజన్ అనేసి చెప్పాడు. దిస్ వాస్ ద ఫస్ట్ టైమ్ హీ వాస్ గోయింగ్ టు డూ ఏ పీస్ ఆఫ్ యాక్టింగ్ బిఫోర్ ఏ పేషెంట్. స్టిమ్యులేట్ ఏ ఫీలింగ్ అండ్ కన్సీల్ హిస్ జడ్జ్‌మెంట్. సో, దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ అనమాట డాక్టర్ రామన్ తన యొక్క మనసులో ఉండేటువంటి ఆ జడ్జిమెంట్‌ని ఆపేసి పైకి యాక్షన్ చేస్తూ పేషెంట్‌తో చెప్పడం దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్. హీ స్టూప్డ్ ఓవర్ ద పేషెంట్. పేషెంట్ దగ్గరికి వెళ్లి గోపాల్ దగ్గరికి వెళ్లి ఇలా వంగి చెప్తున్నాడు. విత్ డెలిబరేట్ ఎంఫసిస్. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నటువంటి ఒక గెస్చర్ తోటి, ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్ తోటి ఇలా చెప్తున్నాడు. డోంట్ వరీ అబౌట్ ద విల్ నౌ. యూ ఆర్ గోయింగ్ టు లివ్. యువర్ హార్ట్ ఈజ్ అబ్సల్యూట్‌లీ సౌండ్ అనేసి చెప్పాడనమాట. రేయ్! బాధపడకురా. విల్ గురించి అంతా ఇప్పుడెందుకు నీకు? సో, నువ్వు బతుకుతున్నావు. నీ గుండె బ్రహ్మాండంగా పనిచేస్తా ఉంది. డోంట్ వరీ అనేసి చెప్పాడనమాట. ఆ మాటలతోటే ఏ న్యూ గ్లో సఫ్యూజ్డ్ ద పేషెంట్స్ ఫేస్ యాస్ హీ హర్డ్ ఇట్. సో, ఆ మాటలు విన్నటువంటి గోపాల్ యొక్క ఫేస్ వెలిగిపోతుందనమాట. హీ ఆస్క్డ్ ఇన్ ఏ టోన్ ఆఫ్ రిలీఫ్. సో, ఒక రిలీఫ్ వచ్చేసింది ఇప్పుడు. ఎవరిలో అంటే గోపాల్‌లో. ఇలా చెప్తున్నాడు గోపాల్ ఇప్పుడు. డూ యూ సే సో? ఇఫ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ యువర్ లిప్స్ ఇట్ మస్ట్ బి ట్రూ. రేయ్ రాము! నువ్వు చెప్పావు అంటే అది కరెక్టేరా. నీ నోట్లోంచి వచ్చింది అంటే
అది నిజం. కరెక్ట్‌గా జరుగుతుంది. నాకేం కాదు. నాకు నమ్మకం ఉందిరా నీ వర్డ్స్ పైన అనేసన్నాడు గోపాల్. ద డాక్టర్ సెడ్, "క్వైట్ రైట్. యూ ఆర్ ఇంప్రూవింగ్ ఎవ్రీ సెకండ్. స్లీప్ ఇన్ పీస్. యూ మస్ట్ నాట్ ఎక్సర్ట్ యువర్‌సెల్ఫ్ ఆఫ్ ఎనీ అకౌంట్. యూ మస్ట్ స్లీప్ వెరీ సౌండ్‌లీ. ఐ విల్ సీ యూ ఇన్ ద మార్నింగ్." దానికి డాక్టర్ రామన్ ఇలా చెప్పాడు. "నువ్వు చెప్పింది నిజంరా. నేను చెప్పింది కరెక్ట్‌గా జరుగుతుంది. నువ్వు ప్రతి సెకండ్‌కి ఇంప్రూవ్ అవుతూ ఉన్నావు. నేను అబ్జర్వ్ చేశాను. నువ్వు హ్యాపీగా, పీస్‌ఫుల్‌గా పడుకో. దేని గురించి ఆలోచించకు. ఎవ్వరి గురించి ఆలోచించకు. విల్ గురించి, నీ భార్య గురించి, పిల్లల గురించి, ఆహ్, గ్యాంగ్ గురించి ఎవ్వరి గురించి ఆలోచించకు. సో, నువ్వు మొత్తం సెట్ అయిపోతావు. నీకు బాగైపోతుంది. డోంట్ వర్రీ. బట్ నువ్వు మాత్రము బాగా నిద్రపో హ్యాపీగా. సో, నేను నిన్ను మార్నింగ్ వచ్చి కలుస్తాను" అనేసి చెప్పి తన ఫ్రెండ్‌కి ధైర్యం చెప్పాడనమాట. అంటే యాక్షన్ చేశాడు ఈ విధంగా. ద పేషెంట్ లుక్డ్ ఎట్ హిమ్ గ్రేట్‌ఫుల్లీ ఫర్ ఎ మూమెంట్ అండ్ దెన్ క్లోజ్డ్ హిస్ ఐస్. సో, రాముని అలాగా చూస్తూ, రామన్ని అలాగ చూస్తూ గ్రేట్‌ఫుల్ తోటి అంటే చాలా థాంక్‌ఫుల్‌నెస్‌గా అట్లాగా చూస్తూ, గ్రేట్‌గా తన ఫ్రెండ్‌ని చూస్తూ గోపాలొచ్చేసి అలా కళ్ళు మూసుకొని నిద్రపోయాడు. ద డాక్టర్ పిక్డ్ అప్ హిస్ బ్యాగ్ అండ్ వెంట్ ఔట్ షట్టింగ్ ద డోర్ సాఫ్ట్‌లీ బిహైండ్ హిమ్. అప్పుడు డాక్టర్ రామన్ ఏం చేశాడు అంటే తన బ్యాగ్ తీసుకొని సౌండ్ చేయకుండా గోపాల్ ఉండే రూమ్ యొక్క డోర్‌ని చాలా నిదానంగా క్లోజ్ చేసి తను వెళ్ళిపోయాడు. ఆన్ హిస్ వే హోమ్ హి స్టాప్డ్ ఫర్ ఎ మూమెంట్ ఎట్ హిస్ హాస్పిటల్. తన ఇంటికి వెళ్ళేటప్పుడు తన హాస్పిటల్ దగ్గర ఆగి ఆ మిడ్‌నైట్ కాల్డ్ ఔట్ హిస్ అసిస్టెంట్. తన అసిస్టెంట్‌ని పిలిచి ఇలా చెప్పాడు. ద లాలీ ఎక్స్‌టెన్షన్ కేస్. సో, నీకు గుర్తుంది కదా! లాలీ ఎక్స్‌టెన్షన్ కేస్. ఇందాక పల్స్ కూడా బావుందని చెప్పావు. యూ మైట్ ఎక్స్‌పెక్ట్ ద కొలాప్స్ ఎనీ సెకండ్ నౌ. సో, ఎప్పుడైనా ఆ పేషెంట్ కొలాప్స్ అయిపోవచ్చు. ఏ సెకన్ అయినా సరే. గో దేర్ విత్ ఎ ట్యూబ్ ఆఫ్ ఇన్ హ్యాండ్. ఇక్కడ ట్యూబ్ అంటే ఏంటంటే స్టెతస్కోప్ ఇలాంటివన్నమాట. సో, నువ్వక్కడికి నీ స్టెతస్కోప్ అవన్నీ తీసుకొని కావాల్సిన ఇన్‌స్ట్రుమెంట్స్ అన్ని తీసుకొని అక్కడ ఉండు. ఏ టైంలో అయినా సరే, ఏ సెకన్ అయినా సరే పేషెంట్ కొలాప్స్ అయ్యేదానికి ఛాన్స్ ఉందక్కడ. నువ్వు వెంటనే వెళ్లి ఆ లాలీ ఎక్స్‌టెన్షన్ కేస్ గోపాల్ ఉన్నాడు కదా! నా ఫ్రెండ్ అక్కడికి వెళ్ళు. అండ్ గివ్ ఇట్ ఇన్ కేస్ ద స్ట్రగుల్ ఈస్ టూ హార్డ్ ఎట్ ద ఎండ్. హర్రీ అప్. సో, ఈ మెడిసిన్స్ ఇవి తనకివ్వు. ఓకేనా? ఏదైనా మరీ ప్రాబ్లమ్ ఎక్కువగా ఉంటే సో, స్ట్రగుల్ ఎక్కువవుతూ ఉంటే ఇవి తనకివ్వు. సో, వెంటనే వెళ్ళు ఇక్కడి నుంచి అనేసి చెప్పాడనమాట తన అసిస్టెంట్ తోటే డాక్టర్ రామన్. నెక్స్ట్ మార్నింగ్ హి వాస్ బ్యాక్ ఎట్ లాలీ ఎక్స్‌టెన్షన్ ఎట్ 10. 10:00 దగ్గర టైం అయ్యేటప్పుడు నెక్స్ట్ మార్నింగ్ డాక్టర్ రామన్ వచ్చేసి తన కారులో గోపాల్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాడు. గోపాల్ వాళ్ళ ఇల్లు ఎక్కడుంది? లాలీ ఎక్స్‌టెన్షన్‌లో ఉందనమాట. ఫ్రమ్ హిస్ కార్ హి మేడ్ ఎ డాష్ ఫర్ ద సిక్ బెడ్. సో, కారు దిగ్గానే తను నేరుగా గోపాల్ రూమ్‌కెళ్ళాడు. ద పేషెంట్ వాస్ అవేక్ అండ్ లుక్డ్ వెరీ వెల్. సో, గోపాల్ పైకి లేచున్నాడు. చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. ద అసిస్టెంట్ రిపోర్టెడ్ సాటిస్ఫాక్టరీ పల్స్. అసిస్టెంట్ ఏం చెప్పాడు అంటే డాక్టర్‌కి, "డాక్టర్ పల్స్ చాలా మంచిగా సాటిస్ఫాక్షన్‌గా ఉంది." అంటే నార్మల్‌గా ఉంది పల్స్ రేట్ అనేది కూడా. ద డాక్టర్ పుట్ హిస్ ట్యూబ్ ఎట్ హిస్ హార్ట్. అప్పుడు డాక్టర్ హిస్ ట్యూబ్ అంటే ఏంటంటే ఇక్కడ అది స్టెతస్కోప్ అనమాట. సో, పేషెంట్ అయినటువంటి గోపాల్ యొక్క చెస్ట్ పైన పెట్టి దాన్ని చెక్ చేశాడు. లిజన్డ్ ఫర్ ఎ వైల్. కాసేపు విన్నాడనమాట. హార్ట్ బీట్ అదంతా కూడా విని అబ్జర్వ్ చేశాడు. అండ్ టోల్డ్ ద సిక్ మ్యాన్స్ వైఫ్. అప్పుడు సిక్ మ్యాన్ యొక్క వైఫ్ తోటి అంటే గోపాల్ యొక్క వైఫ్ తోటి ఇలా చెప్పాడు. డోంట్ లుక్ సో అన్‌హ్యాపీ లేడీ. యువర్ హస్బెండ్ విల్ లివ్ టు బి 90. సో, నువ్వు అంత బాధతో చూడొద్దు. నీ భర్త 90 ఏళ్ళు బతుకుతాడు అనేసి చెప్పాడనమాట. వెన్ దే వర్ గోయింగ్ బ్యాక్ టు ద హాస్పిటల్ ద అసిస్టెంట్ సిట్టింగ్ బిసైడ్ హిమ్ ఇన్ ద కార్ ఆస్క్డ్, ఈస్ హి గోయింగ్ టు లివ్ సర్? సో, అప్పుడు అసిస్టెంట్ వచ్చేసి కార్‌లో తన పక్కన కూర్చొని వెళ్తూ ఇలా అడిగాడనమాట. సార్ నిజంగా అతను 90 సంవత్సరాలు బతుకుతాడా? అనేసి అడిగాడు. ఐ విల్ బెట్ ఆన్ ఇట్. హి విల్ లివ్ టు బి 90. హి హాస్ టర్న్డ్ ద కార్నర్. హౌ హి హాస్ సర్వైవ్డ్ దిస్ అటాక్ విల్ బి ఎ పజిల్ టు మీ ఆల్ మై లైఫ్ రిప్లైడ్ ద డాక్టర్. ఖచ్చితంగా చెప్తున్నాను. వాడు 90 సంవత్సరాలు బతికేస్తాడు.
ఎందుకంటే వాడు చావు అనేటువంటి ఒక మలుపుని దాటేసాడు. ఇప్పుడల్లా వాడికి చావు రాదు. సో, ఇంత సివియర్ అటాక్‌ని వాడు ఎలా తట్టుకొని బతికాడో నాకిప్పటికి అర్థం గావట్లేదు. ఇది ఇంకా నాకు చాలా పజిల్ లాగుంది అని చెప్పాడు డాక్టర్. అంటే ఎలా బతికాడు అంటే నమ్మకం అన్నమాట. ఆ పేషెంట్‌లో ఆ డాక్టర్ పైన ఉన్నటువంటి అంత నమ్మకం. అంటే తన ఫ్రెండ్ ఇంకా డాక్టర్ రామన్ చెప్తే ఆ వర్డ్ కరెక్ట్‌గా జరిగిపోతుంది అనేటువంటి ఆ నమ్మకము గోపాల్‌ని బతికించింది. అంటే తన ఫ్రెండ్ మాట పైన ఉన్నటువంటి నమ్మకం గోపాల్‌ని బతికించిందనమాట. సో, దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ ద డాక్టర్స్ వర్డ్. సో, ఇది మనకి నిజంగానే మొదట్లో ఏ విధంగా అయితే చెప్పారో నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నట్లుగా చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది ఈ స్టోరీ అనేటువంటిది. సో, ఎక్కడ గాని మనల్ని డీవియేట్ చేయకుండా అట్లాగుందనమాట ఈ నేరేషన్ స్టైల్ అనేటువంటిది. ఈ నేరేటింగ్ స్టైల్ అనేటువంటిది వండర్‌ఫుల్ నిజంగా 'ఆర్‌కే నారాయణ' గారు. అందుకనే ఆయన అంత గొప్ప రైటర్ అయ్యాడు అనేసి మనం చెప్పుకోవచ్చు. కదా! ఎక్కడ గాని మనకి బోర్ కొట్టదు. ఈవెన్ 4 సెగ్మెంట్స్ కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాము. అలా కంప్లీట్ అయిపోయింది. రియల్లీ దిస్ ఈస్ ద గ్రేట్‌నెస్ ఆఫ్ 'ఆర్‌కే నారాయణ్.' హ్మ్. రైట్. సో, మీకందరికీ కూడా క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్.